ఓకే. అంటే మీరు అఘోరి స్వామి అఘోరి అని పెట్టుకున్నారు కదా! వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అఘోరి? అఘోర అంటే ఏంటంటే శివస్థితి. మనం హ్యూమన్ ఫామ్ నుంచి మీరేం తింటారు? నేను అన్నీ తింటా. వెజ్, నాన్ వెజ్, ఆల్కహాల్ అన్నీ తీసుకుంటా. అదేంటి అంటే అఘోరిగా ఉన్నవాళ్ళు అసలు మామూలుగా అఘోరి అంటేనే మీకు శ్రీనివాస్ అఘోరి తెలిసుండొచ్చు. చూడండి, మీరు శ్రీనివాస్ని అన్నెసరీగా ఆయనని మీరు డిస్టర్బ్ చేసి దాంతో పబ్లిక్ని డిస్టర్బ్ చేసి మీరు ఎంటర్ అఘోరా దానికి ఒక బ్యాడ్ నేమ్ తెచ్చారు మీడియా. అసలు మీడియాలోకి వచ్చిందే తను కదా! అంటే పెళ్ళై సంసారం అదంతా చూసి విరక్తి పుట్టి ఇలా మారారా? అంటే వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నేను ఒకరిని చంపేద్దామని చెప్పి అనుకున్నాం. మీరు చంపేద్దాం అనుకున్నారు. మా మీద వేరే వాళ్ళు చేతబడి చేశారు అని చెప్పారు. అంటే మీ మీద చేతబడి జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళ మీద చేయడానికి ఈ సాధన ఏమైనా ఉంది, చేయగలుగుతా, చంపగలుగుతా, మొత్తం జీవితం నాశనం చేయగలుగుతా, వాళ్ళ ఖాందాన్ మళ్ళీ పిల్లలు పుట్టకుండా చేయగలుగుతా. కానీ మీకు శివుడు ఎలా కనిపించాడు, ఏ రూపంలో కనిపించాడో అని అడుగుతున్నాను. ఇప్పుడు మీ చైర్మనే ఉన్నారు, ఏ డ్రెస్లో కనిపించారంటే ఏం చెప్తే, ఏ కలర్ డ్రెస్ అంటే ఏం చెప్తా? క్వశ్చన్, మీరు ఇందాక మాటల్లో ఒక మాట అన్నారు, నేను చనిపోయి 8 years అయిందని. మరి ఇప్పుడు ఉన్నది ఎవరు? నేనే. మరి అప్పుడు చనిపోయింది ఎవరు? నేనే. ఎలా? ఎన్లైటన్మెంట్ అంటేనే చనిపోయి మళ్ళీ. ఇప్పుడు ఒకటి సమాజంలో ఎక్కడైనా ప్లేస్ ఉందా ఇది అఘోరాల హబ్బు, అఘోరా మాస్టర్స్ ఇక్కడ పోయి మీ పని చేసుకోండి అని చెప్పి ఏమన్నా ప్లేస్ ఉందా? ఎక్కడ ఉండాలి మరి? ఓవర్ పాపులేషన్ అయిపోయింది, ఎక్కడ ఉంటారు మనిషి? జంగల్ అన్ని రియల్ ఎస్టేట్ చేసారు, గుట్టలన్నీ అమ్ముకున్నారు కోసుకొని. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తారు? అంటే మినిమం నేనైతే 3 lakh అయితే తీసుకుంటా డీల్కి. 3 lakhs అరేంజ్ చేసుకొని ఓ మరణం జైల్లో నిమ్మకాయ పెట్టుకొని ఇది ప్రత్యక్షమైందని చెప్పుడు అవన్నీ డ్రామా నడుస్తుంది. ప్రజెంట్ సమాజంలో ఎవరు హౌలాడు ఉన్నాడండి? ఆనెస్ట్గా చెప్పండి, ఎవరు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? మీరు లేరా? అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. మనం ఎంతో మంది ఆస్ట్రాలజర్స్తో ఇంటర్వ్యూ చేసాం, ఎంతో మంది అఘోరీలతో ఇంటర్వ్యూ చేసాం, కానీ ఈయన మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. నేను అఘోరీనే కానీ నా లక్షణాలు వేరు అంటారు. ఎక్కడ విద్య నేర్చుకున్నారో కూడా ఇవన్నీ కూడా వింటే ఆశ్చర్యాన్ని కల్పిస్తాయని చెప్పొచ్చు. ఆయనే స్వామి అఘోరి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను. అసలు మీ పేరేంటి? స్వామి అఘోరి కాకుండా ఇంకేంటి? నా పేరు స్వామి. అంటే పుట్టంగానే స్వామి అని పెట్టారా లేకపోతే ఏం? పుట్టగానే వేరే పేరు పెట్టారు. ఏం పేరు? ఆ పేరు నేను చెప్పట్లేదు, కాకపోతే ఇప్పుడు బ్రాండింగ్ కోసం అని చెప్పి నేను స్వామి అని చెప్పి పెట్టుకున్నాను. బ్రాండింగ్ కోసమా? అంటే బ్రాండింగ్ అంటే మా మార్కెట్లో మనకు ఒక రికగ్నేషన్ ఉండాలి అని చెప్పేసి సద్గురు అయిన పేరు సద్గురు అని పెట్టుకున్నాడు కదా, అట్లా నేను నా పేరు స్వామి అని పెట్టుకున్నాను. ఓకే, అంటే ఒక ఫేమ్ కోసం మీరు స్వామి అఘోరి అని పెట్టుకోవడం జరిగింది. నేను కూడా సద్గురు అని పెట్టుకోవచ్చు. ఓకే, ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళని సద్గురుస్ అంటారు. నేను కూడా ఎన్లైటన్మెంట్ పొందిన. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసిన అన్న వాళ్ళు అఘోరీలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దే ఆర్ స్టూడెంట్స్. ఎన్లైటన్మెంట్ పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. రామమంత్రం చేసేవాళ్ళు, కృష్ణ మంత్రం చేసేవాళ్ళు, లేదా ఇంకే పాత్రలో వెళ్ళిపోయినా కూడా మీ సాధన పండినప్పుడు, మీ తపస్సు ఫలించినప్పుడు జరిగే ప్రక్రియ ఎన్లైటన్మెంట్. ఓకే, దాంట్లో ఈ అఘోరా పాత్రలో వచ్చిన వాళ్ళు దే ఆర్ అఘోరా స్టూడెంట్స్. జస్ట్ బికాస్ దే ఆర్ లుకింగ్ ఇన్ అ సర్టెన్ వే, టాకింగ్ ఇన్ అ సర్టెన్ వే వల్ల దే డోంట్ బికమ్ అఘోరీస్ యెట్. ఓకే, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ జర్నలిస్ట్ కాలేజ్లో ఉండే వాళ్ళు ఏమవుతారు? దే ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ జర్నలిజం, దే ఆర్ నాట్ జర్నలిస్ట్ యెట్. అది పాస్ అయినప్పుడు మీరు సర్టిఫికేట్ చేసినప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అన్నది అవుతారు. అట్లనే అఘోరా కూడా అఘోరా అన్నంత మాత్రాన, మీరు ఇంటర్వ్యూ చేసినంత మాత్రాన వాళ్ళని దే ఆర్ నాట్ అఘోరీస్. ఓకే, అంటే మీరు అఘోరి స్వామి అఘోరి అని పెట్టుకున్నారు కదా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అఘోరి? అఘోరా అంటే ఏంటంటే శివస్థితి. మనం హ్యూమన్ ఫామ్ నుంచి శివుని ఫామ్ ఏదైతుందో దానికి మనం కనెక్టివ్ అయిపోయినప్పుడు, సైకలాజికల్గా కాదు, ఎగ్జిస్టెన్షియల్గా మనం ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతామో మన ఎనర్జీ సిస్టమ్ అనేది ఆ రకంగా మారిపోతుందో దెన్ ద పర్సన్ బికమ్స్ అఘోర్, అఘోరి, ఓగడ్, నాథ్, నాగా ఏదన్నా కానివ్వండి.
వీటిలో చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, కానీ అల్టిమేట్లీ డెస్టినేషన్ వచ్చేసి ఏంటంటే ఆ శివస్థితిని ఎన్లైటన్మెంట్ పొందడమే గోల్ ఉంటుంది. ఓకే. అంటే మీరు ఎప్పుడు అఘోరీగా మారారు, ఏ ఇయర్లో? స్టూడెంట్గా నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 నేను స్టార్ట్ చేసినాను. ఓకే. ఎక్కడ? వేరియస్ ప్లేసెస్లో, ఇంట్లోనే మెజారిటీ. అందరూ ఏమనుకుంటారు అంటే నేను కాశీకి వెళ్ళిన, కాశీలో సాధన చేసిన, కాశీలో ఎన్నో జరిగినాయి, కానీ సక్సెస్ అన్నది కాశీతోని సపోర్ట్ వస్తుంది కొంచెం. కాశీలో ఇప్పుడు స్టూడియోలో ఒక కంటెంట్ ఎన్వైరన్మెంట్లో షూట్ చేస్తే కొంచెం మీకు ఎట్లనైతే ఒక అంబియన్స్ లైటింగ్ వస్తుందో అట్లా కాశీలో సర్టెన్ ఫెసిలిటీస్ ఉంటాయి అంతే. కాశీతో నాకు రాలే, నాకు వచ్చింది నేను చేసిన హార్డ్ వర్క్ వల్ల నాకు వచ్చింది. అది ఇంట్లో చేస్తే ఇంట్లో కూడా వస్తుంది. అంటే మీ గురువు వల్ల రాలేదు? మా గురువు వల్ల వచ్చింది. మా గురువు ఇచ్చిన గైడెన్స్ తీసుకొని చేయడం వల్ల, మా గురువు అనుగ్రహం వల్ల వచ్చిందే తప్ప. కానీ కాశీ అన్నది ఒక కంపాటబుల్ ప్లేస్ ఇట్లాంటివి చేసుకోవడానికి. అఘోరీ సాధన అనేది ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు అని మన పురాణాల్లో ఉంది. మనం గతంలో కూడా విన్నాం చాలా మంది నోళ్ళలో నుంచి. కానీ మీరు ఇంట్లో నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంట్లో ఏం చేయొచ్చు అంటే మనకంటూ ఒక సపరేట్ రూమ్ ఉండాలి. ఒక ప్రైవేట్ రూమ్ ఉందనుకోండి సపోజ్, వేర్ మీకు ఎవరు డిస్టర్బ్ చేయరు అన్నట్టు ఒక రూమ్ ఏర్పరచుకోగలిగితే మాత్రం ఆ రూమ్ని మనం ఆ విధంగా మార్చుకోవచ్చు రకరకాల టెక్నిక్స్తోని. ఆ రూమ్ని కాన్సన్ట్రేట్ చేసేసుకొని దాంట్లోనే మనం సాధన చేసుకోవచ్చు. మీరు ఏం తింటారు? నేను అన్నీ తింటా, వెజ్, నాన్ వెజ్, ఆల్కహాల్ అన్నీ తీసుకుంటా. వెజ్, నాన్ వెజ్, ఆల్కహాల్ కూడా? అదేంటి? అంటే అఘోరీగా ఉన్న వాళ్ళు అసలు మామూలుగా అఘోరీ అంటేనే మీకు శ్రీనివాస్ అఘోరీ తెలిసి ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైం చాలా పెద్ద ఇష్యూ జరిగింది. సో వాళ్ళు కూడా అప్పుడు అఘోరీ అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏంటని చాలా మంది రీసెర్చ్ చేయడం జరిగింది. చూడండి, మీరు శ్రీనివాస్ని అన్నెసరీగా ఆయనని మీరు డిస్టర్బ్ చేసి దాంతో పబ్లిక్ని డిస్టర్బ్ చేసి మీరు ఎంటైర్ అఘోరా దానికి ఒక బ్యాడ్ నేమ్ తెచ్చారు. మీడియా మిమ్మల్ని అనట్లేదు, హోల్ ఎంటైర్ మీడియా కమ్యూనిటీ, ఎస్పెషల్లీ తెలుగు మీడియా కమ్యూనిటీ. ఆయన ఎవరు? ఆయన సాధన ఆయన చేసుకుంటుండు, ఆయన అఘోరా అయిదామని అనుకున్నాడు, ఆయన ప్రయత్నం మీద ఆయన చేసుకుంటుండు. ఎక్కడో అన్నెసరీగా ఆయన డిస్టర్బ్ చేసేసి ఆయన ఏదో చేసేసి ఇప్పుడు ఆయన సాధన పోయింది, ఇటు అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఇటు కాకుండా అయిపోలేదు. ఆయన అఘోరీని అంటారా? స్టూడెంట్ ఇప్పుడు మీరు ఉన్నారు, ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ మీకు ఇంట్రెస్ట్ వచ్చింది, దీంతో లాభపడదాం అనుకుంటురా, ఎన్లైట్ అవుదాం అనుకుంటురా, మీరు ఏదో సాధన చేస్తా అన్నారు. నో యు ఆర్ అన్ అఘోరీ కదా, ఇఫ్ యూ డూ సమ్ ప్రాక్టీసెస్ అంతే. అయితే మీరు అయిపోతారా? యు విల్ బీ ద స్టూడెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ కదా, అంతే. అట్లానే తను కూడా స్టూడెంట్ అంతే. ఓకే. అంటే మామూలుగా అఘోరీ ఎవరనేది చాలా మంది అప్పుడు రీసెర్చ్ చేయడం జరిగింది. అఘోరీ అనే వాళ్ళు ఈ జనసంచారంలో ఉండరు, ఈ గాలి పడదు, అసలు ఇక్కడ ఉన్న ఆహారం తినరు అనేది మనం చాలా చోట్ల విన్నాం, చాలా మంది కూడా చెప్పడం జరిగింది. కానీ మీరు స్వామి అఘోరీ అని పేరు పెట్టుకొని అఘోరీ అని ఉంది కాబట్టి చెప్తున్నారు. ఇక్కడ నాన్ వెజ్, వెజ్, ఆల్కహాల్ అన్నీ తీసుకుంటాను అంటున్నారు. సో మరి అది ఎలా అంటారు? మరి అఘోరీకి మీనింగ్ ఉందంటారా? మరి అఘోరీ ఏమవుతారంటే ఎప్పుడైతే మనిషి అఘోర్ అవుతాడో తను ఒక బాడీలో కానీ మైండ్లో కానీ ఎనర్జీ సిస్టంలో కానీ చాలా చేంజెస్ వస్తాయి. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఫ్రీక్వెన్సీ అన్నది మారిపోతుంది. ఇప్పుడు మీరందరూ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతారు. సాధకుడు సక్సెస్ అయిన తర్వాత అతను నిజంగా అఘోరాగా మారినప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ చేంజ్ అయిన ఫ్రీక్వెన్సీ వల్ల ఏదైతే ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ పీపుల్ అందరూ సమాజం అంతా వైబ్రేట్ అవుతుందో దాంట్లోకి రాలేకపోతాడు, ఉండలేకపోతాడు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక కైండ్ ఆఫ్ మీకు ఒక సపోజ్ ఒక డీజే పెట్టినా ఒక మ్యూజిక్ పెట్టినా కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్ మీద ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్లీ ఇప్పుడు అదే సౌండ్ దగ్గరికి మీరు పెంచుకున్న కుక్క పిల్లనో దేనో తీసుకొచ్చేస్తే పారిపోతుంది. ఆ సౌండ్ తట్టుకోలేక మీకు మ్యూజిక్ అనిపిస్తే దానికి టార్చర్ లాగా అనిపించి ఊరికి వెళ్ళిపోతుంది. అట్లా అఘోరాలకి ఏమవుతుందంటే ఈ సమాజంలో ఉండేటటువంటి పీపుల్ ఎస్పెషల్లీ వాళ్ళ బిహేవియర్ కానీ రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళ బ్రెయిన్లో కొన్ని యాక్టివ్ అయి ఉన్న న్యూరాన్స్ ఆ పార్ట్ వల్ల అది పెయిన్ ఇస్తుంది. ఇప్పుడు అబద్ధం ఆడినా ఎవరన్నా అటు ఇటు పిచ్చి పిచ్చి చేసినా మనం చేసినా కూడా తట్టుకోలేక వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. అందుకొరకు ఆ పెయిన్ వల్ల వాళ్ళు ఈ సమాజంలోకి ఎక్కువ రాకుండా హిమాలయాలు కానీ సిద్ధాశ్రమంలో కానీ గుప్తంగా వాళ్ళ జీవితం అనేది వాళ్ళు గడిపేస్తూ ఉంటారు. వాళ్ళు సొసైటీలో తిరగరు. ఓకే. ఇందాక మీరు అన్నారు అఘోరీ శ్రీనివాస్ని మీడియా వాళ్ళే కొంచెం హైప్ చేశారు అని చెప్పారు. మొత్తం ఖరాబ్ చేశారు. సరే, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. అసలు మీడియాలోకి వచ్చిందే తను కదా, అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే ఫేమ్ కోసం వచ్చారు, నేను ఏమంటున్నా అంటే వాళ్ళు కూడా మీడియాలోకి ఫేమ్ కోసమే వచ్చారు కదా మీలాగా. వచ్చినప్పుడు మీరు ఎట్లనైతే అఘోరాలు శవాలు తింటారా, మరి అది చేస్తారా ఇది చేస్తారా అడిగేటప్పుడు
బేసిక్ క్వశ్చన్ కదా, మీరు ఎన్లైట్ అయిన మన హిందూ ధర్మంలో కానివ్వండి, ఏ ధర్మంలో కానివ్వండి, ఒక మనిషి సాధన చేసి సక్సెస్ అయితే ఎన్లైటన్మెంట్ అది. సద్గురు జగి వాసుదేవ్ గురుజీ ఉన్నారు, ఈషా ఫౌండేషన్, ఆయన ఎన్లైటెండ్. నిత్యానంద ఆయన ఎన్లైటెండ్. రామకృష్ణ పరమహంస ఎన్లైటెండ్. అట్లా చాలామంది ఎన్లైటెండ్ మాస్టర్స్ ఉన్నప్పుడు మీరు ఆయన ఎన్లైట్ అయినవా కాలేదా? నువ్వు మరి సరే నువ్వు అఘోరా కానీ, నువ్వు వైష్ణవ్ కానీ, నువ్వు ఏ పరంపరకైనా చెందై ఉండు, నువ్వు ఎన్లైట్ అయినవా కాలేదా? ఈ మాత్రం ఎందుకు అడగలేకపోతారు పబ్లిక్? మన ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు కమ్యూనిటీలో వెస్టర్న్లో అడుగుతారు. చెప్పడం జరిగింది, ఇంకా సాధన తీసుకుంటున్నాను అని కూడా చెప్పారు. అదే అండి, ఇప్పుడు మీరు కూడా వేసుకుంటారు, రేపు ఇంకెవడో వస్తాడు, చాట్ జీపీటీయో దాంతో దీంతోనో కొంచెం రీసెర్చ్ చేసుకొని వస్తాడు. మీరు అడిగే క్వశ్చన్స్ కానీ బేసిక్ క్వశ్చన్సే కదా. ఏమడుగుతారు? అఘోరా అంటే శివాలు తింటారా, శ్మశానం ఏంటిది, ఆల్కహాల్ అదేంది ఇదేంది, బ్లాక్ మ్యాజిక్ వైట్ మ్యాజిక్ అయిపోతుంది. ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకొని ఇప్పుడు విభూతి పూసుకొని ఇట్లా మాలలు వేసుకొని తిరిగితే రేపు ఇంకొక పార్ట్ 2 అయితే రెడీ ఉన్నాడు కదా. ఆ స్పేస్ ఉంది కదా సొసైటీలో. అయితే ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా? అంటే అఘోరి శ్రీనివాస్ని చూసి మీరు ఇలా వచ్చారా? అయినని చూసి రాలే, నేను యాక్చువల్లీ ఇంగ్లీష్లో చేద్దాం అనుకున్నాను. నాకు ఇక్కడ చేద్దామన్న ఇంటెన్షన్లో ఒక 4 years తిరిగిన, చూసిన, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసిన, రకరకాల మనుషుల్ని కలిసిన. సో కంక్లూడ్ చేసిన ఇక్కడ ఇదంతా పీపుల్ ఆర్ నాట్ రెడీ టు టేక్ దిస్ సైన్స్ అని చెప్పి నాకు అర్థమైపోయింది. అంటే ఎలా అంటారు? ఎలా అంటే ఇప్పుడు చాలా ఫ్రమ్ ద బేసిక్ అనుకున్నాం, ఇక్కడ సపోర్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మేజర్ పాయింట్ వచ్చి ఇక్కడ గురువుకి శిష్యునికి ఒక డిఫరెన్షియేషన్ లేదు. ఇప్పుడు ఒక ఆయన వచ్చిండు, నేను జిమ్ కోచ్ అని చెప్పిండు హైపోథెటికల్గా. జిమ్ కోచ్ అని చెప్పినప్పుడు పబ్లిక్ అడుగుతారు, నువ్వు ఎట్లా జిమ్ కోచ్, నువ్వు ఆన్సర్ చెప్పట్లేదా, లేకపోతే యూ డోంట్ నో ద సైన్స్ బియాండ్ హౌ టు మేనేజ్ అ జిమ్ ఆర్ మేనేజ్ యువర్ మజిల్స్ వాట్ ఎవర్ అని చెప్పి ఒక అనాలిసిస్ చేయగలిగే కెపాసిటీ ఉన్నారు. మన సో కాల్డ్ హిందూస్, మన సో కాల్డ్ ఎవరైతే ఉన్నారో మినిమం ఈవెన్ దో దే ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఇన్ ఐఐటి ఐఐఎం చేసిన వాళ్ళైనా కూడా బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎన్లైటెండ్ వన్ అండ్ వన్ హూ ఈస్ ట్రయింగ్ ఫర్ ఎన్లైటన్మెంట్ అన్న బేసిక్ డిఫరెన్షియేషన్ ఇక్కడ లేదు. దానివల్ల ఏమైపోతుంది, నా స్కిల్కి ఇక్కడ ఒక వాల్యూ అనేది దొరకదు, టు బి ఆనెస్ట్. అంటే మీరు ఇప్పుడు అన్నారు నా స్కిల్కి ఇక్కడ ఉండదు అంటున్నారు కదా, రికగ్నైజ్ ఉండదు. నా స్కిల్ నేను ఎన్లైటెన్ మాస్టర్ని. అఘోరా అన్నంత మాత్రాన అఘోరా ఈజ్ జస్ట్ ఎ పాత్. అఘోరా అన్నది ఒక వే ఆఫ్ డూయింగ్ స్పిరిచువల్ వర్క్ అంతే. అట్లా ఈ పాత్లో నేను పీక్స్కి వెళ్ళడం, దీంట్లో నేను మాస్టర్ చేయడం జరిగింది కాబట్టి నేను ఎన్లైటన్మెంట్ పొందడం అన్నది జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు స్వామి అఘోరాని పెట్టుకున్నారు అంటే ఏం చేస్తున్నారు మీరు? అంటే మీకు అమౌంట్ మనీ కోసం కానీ మీ జీవనం గడవడానికి ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ప్రజెంటా? ఇదే భక్తులు వాళ్ళేం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, బ్లాక్ మ్యాజిక్ క్లియర్ చేయడం, ఏమైనా ఫైనాన్షియల్ బిజినెస్ డెవలప్మెంట్ చేయడం, ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ చేయడం, వాటితోనే నాకు ఇన్కమ్ వస్తుంది. ఓకే, అంతకంటే ముందు మీరు ఎక్కడ పుట్టారు? అసలు మీ పేరు ఒరిజినల్ పేరు చెప్పలేదు. ఒరిజినల్ పేరు నాకు ఎందుకు మళ్ళీ బ్రాండింగ్ ఖరాబ్ అవుతుందని చెప్తలేను అంతే. బ్రాండింగ్ ఖరాబ్ అవుతుంది అదేంటి? నేను స్వామి అనే బ్రాండింగ్ టాటూ ఒక అపియరెన్స్లో ఒక మార్కెట్లో వెళ్తున్నా కదా, పాతది ఎందుకు వద్దు నాకు అన్నట్టు ఉంది అంతే. అంటే గతహ వద్దు అంటారా? అంతే. నాకంటే పాతదాన్ని జనరల్ ఎప్పుడు నాకు ఇష్టం ఉండదు, పాస్ట్ అయిపోయింది. సో ఏమొస్తుంది దాన్ని డిగ్ చేసి పాత పేరు అయితే ఈ పేరు అయితే మీరు ఎందుకు ఇలా మారాలి అనుకున్నారు? ఈ సాధన ఎందుకు చేసినా అంటే పెళ్ళై సంసారం అదంతా చూసి విరక్తి పుట్టి ఇలా మారారా, లేకపోతే మీకే ఆధునికంగా స్పిరిచువల్ గా మారాలి అని చెప్పి మారారా? ఇప్పుడు చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి విరక్తి పుట్టలేదు, చాలా విరక్తి పుట్టింది. ఎందుకు? చాలా పెద్ద స్టోరీ, ఒక 3 hours అదే అయిపోతుంది మళ్ళీ. సో షార్ట్ కట్లో బుల్లెట్ పాయింట్స్ తీసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నేను ఒకరిని చంపేద్దామని చెప్పి అనుకున్నాం. అంటే నా ఫ్రెండ్ ఒకసారి మోసం చేసిండు ఒక ఇష్యూలో. నేను నమ్మకంగా చాలా నమ్మిన, నన్ను ఒక మోసం చేయడం అనేది జరిగింది. సో అందుకొరకు ఇతను టార్చర్ పెట్టి చంపేయాలని ఒక ఫూలిష్నెస్ ఉంటుండే, తెలియక ఆ ఏజ్లో బిఫోర్ 17. ఓకే. సో అప్పుడు తెలియక అప్పుడప్పుడే పెరిగిన ఎన్వైరన్మెంట్ అంతా ఎట్లుంటుండే అంటే కొంచెం రఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటుండే చుట్టుపక్కల సమాజం అంతా కూడా. సో అది లా అండ్ ఆర్డర్ గురించి తెలియక, సొసైటీ గురించి తెలియక, నాకు కోపం వచ్చింది కూడా నేను చేసేస్తా అన్న ఫూలిష్నెస్లో ఉంటుండే. సో దానికి నేను ప్రయత్నాలు చేయడం, అది వర్కౌట్ కాకపోవడం, దాంతో నాకే కర్మ రివర్స్ కొట్టి నేనే సఫర్ అవ్వడం అన్నది జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. మీకు అక్కడ అర్థమైందో ఒకరిని చెడగొడితే మనమే చెడిపోతాం? అప్పుడు అర్థం కాలే, నేను మంచోనే, నాకు ఎందుకు ఇట్లా చెడు జరుగుతుందని చెప్పి అనుకున్నా. అలా అనుకుని చంపేద్దాం అనుకున్నారు. ఓకే, సెకండ్ ఏం జరిగింది?
సెకండ్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అన్నది జరిగింది మా రిలేటివ్స్ నుంచి. మీ మీద జరిగిందా లేకపోతే మీరు వేరే వాళ్ళ మీద? నేను చేయలేదు, నా మీదనే చంపేద్దామనే ఇంటెన్షన్లో మా రిలేటివ్ చేయడం అనేది జరిగింది. ఓకే. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మీరు అన్నట్టు విరక్తి, రకరకాల విరక్తులు కూడా వచ్చేసినాయి. ఒకసారి హెల్ప్ అవసరమైనప్పుడు ఫ్రెండ్స్ని అప్రోచ్ అయినా, చుట్టాలను అప్రోచ్ అయినా, బయట పబ్లిక్ని చూసినా అంత అన్ఫేర్ సొసైటీ అని చెప్పి అనిపించింది చాలా. ఇక్కడ కూడా కరెక్ట్గా ఏది కూడా అనిపించలేదు అసలు, దిస్ ఈజ్ రియల్లీ వర్త్ డూయింగ్ అన్నట్టుగా అనిపించలేదు. అంటే అప్పటి వరకు మీరు బాగానే ఉన్నారా అందరితో? బాగానే ఉన్నా. ఎప్పుడైతే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కాగానే నాకు మంచిగా అనిపించలేదు. అంత పెళ్ళయిందండి మీకు? కాలేదు, చేసుకుంటా. ఒకవేళ నాకు నచ్చిన ఆమె దొరికితే చేసుకుంటా. ఇప్పుడు చేసుకుంటారా? చేసుకోవచ్చు. చేసుకోవచ్చా అంటే సంసార జీవితం కొనసాగించచ్చా? కంఫర్టబుల్ ఉండాలి తను. షీ షుడ్ యాక్సెప్ట్ మీ యాజ్ ఐఎమ్. నాకు నా లైఫ్ స్టైల్ కానీ, నా ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాట్ ఎవర్ అన్నీ యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ దెన్ ఐ క్యాన్. ఓకే. అంటే ఇప్పుడు మీకు జీవితం మీద విరక్తి పుట్టింది కాబట్టి మీరు ఇలా సాధన మొదలు పెట్టారు, ఓకే. కానీ ఇక్కడ ఎందుకు చెయ్యి ఇలా పెట్టుకున్నారు మీరు? ఏం లేదు, అంటే హ్యాండిక్యాప్ ఏం కాదు. ఇది ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ అయిపోయి ఉంటాయి అన్నట్టు. ట్రైనింగ్ అన్నది బాగా ట్రైన్ అంటే హ్యాండిక్యాప్ అని నేను అనట్లేదు. అంటే నార్మల్గా ఆ చెయ్యి మూమెంట్ అవుతూ ఉంది, కదులుతూ ఉంది. అంటే మీరు ఎందుకు ఇప్పటికి కూడా సాధన చేస్తున్నారు? మామూలుగా ఆ మూమెంట్ ఎందుకు అని. ఇప్పుడు ఏమవుతుంది అంటే సాధనలో స్టార్టింగ్ మాత్రం చాలా పెయిన్ ఉంటుంది. ఒకసారి మనం సక్సెస్ అయిన తర్వాత చాలా ప్లెజర్ ఉంటుంది. ఆ ప్లెజర్ ఏంటంటే మిస్ చేసుకోబుద్ది అది ఎప్పుడు కూడా. అంటే దాని మీదనే ధ్యాస మొత్తం ఉండాలి. కానీ మీరు నాతో పాటు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, అందరు అటు ఇటు తిరుగుతున్నారు, దాన్ని కూడా మీరు గమనిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. బట్ ఆ చేతిని కూడా అలా అంటే మీకు దాని మీద మరి ధ్యాస ఎప్పుడు వెళ్తుంది? అట్ ద సేమ్ టైం మీరు కూడా నన్ను ఇంటర్వ్యూ చేసుకుంటున్నా, మీరు కూడా అన్ని గమనిస్తున్నారు, అన్ని యాంగిల్స్ కరెక్ట్ ఉన్నాయి, ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు, మీరు చేయగలుగుతున్నారు, అది నేను చేయలేకపోతున్నా. అది మీ స్కిల్, ఇది నా స్కిల్. అంటే లెక్క పెడుతున్నారా లేకపోతే లోపల ఏదైనా మంత్రాలు చదువుతున్నారా? మంత్రాలు చదువుతున్నారు ఇప్పటికి నాతో మాట్లాడుతూ. హౌ ఇస్ పాసిబుల్? విత్ ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు వరకు ఎన్ని చదివారు? ఎన్ని అని ఏం లేదు, ఆల్ టైమ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మీరు లెక్క పెడుతూ ఉన్నారు కాబట్టి పొద్దున లేచినా అంటే అది ఆన్ అయిపోయి ఉంటుంది పడుకునే వరకు. పడుకునేంత వరకు అలా. మరి ఫుడ్ తినేటప్పుడు కూడా లోపల చదువుతూనే ఉంటాం. ఓకే. అంటే ఎప్పటికీ అది మాత్రం సాధన జరుగుతూనే ఉంటుంది అంటారు. అంటే ఆల్మోస్ట్ లేచినామా అంటే మళ్ళీ పడుకునే వరకు. ఒక వాష్రూమ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఆపుతాను, ఆ టైం వరకు మాత్రమే, అంతే. అయితే ఇందాక మీకు చెప్పారు చేతబడి, నా మీద వేరే వాళ్ళు చేతబడి చేశారు అని చెప్పారు. అంటే మీ మీద చేతబడి జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళ మీద చేయడానికి ఈ సాధన ఏమైనా అంటే కక్ష చేయగలుగుతా, చంపగలుగుతా, మొత్తం జీవితం నాశనం చేయగలుగుతా, వాళ్ళ ఖాందాన్ మళ్ళీ పిల్లలు పుట్టకుండా చేయగలుగుతా. కానీ ఎట్ ద సేమ్ టైం నేను ఈ పాయింట్కి వచ్చినప్పుడు నేను ఒక సర్టెన్ మెచ్యూరిటీ కూడా వచ్చింది. వాట్ ఎవర్ హ్యాపెన్ హస్ హ్యాపెన్, సో దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ టేకింగ్ రివెంజ్ ఆర్ హర్టింగ్ అదర్ పీపుల్ అని చెప్పి వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నేను ఏమన్నా వాళ్ళని వదిలేసేస్తాను. వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీడు ఇది అయిపోయింది కదా, రివెంజ్తో ఏం చేస్తాడో, మా పిల్లల మీకు వస్తాడో, మమ్మల్ని ఏం చేస్తాడో అని చెప్పి వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది అనుకోవచ్చా? అంటే మీకు అప్పుడు 17 years ముందు కాబట్టి అప్పుడు లేకుండా, బట్ 21 నుంచే నాకు వచ్చింది. 21 నుంచే నేను కేపబుల్ అయిపోయినా ఇవన్నిట్లలో. అంటే ఒక చిన్న క్వశ్చన్ అండి, ప్రతి ఒక్క మానవుడు ఆడ మగ పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ లైఫ్ మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. సంసారం, ఆ జీవితం మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు విరక్తి పుడుతుంది. అంటే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, సముద్రమైన ఈదొచ్చి కానీ సంసారం ఈదలేమో అంటారు. ఈదొచ్చు, డబ్బులు ఉండాలి, ఈఎంఐలు కట్టుకునే కెపాసిటీ ఉండాలి, అంతే. సో అంత లైఫ్ కూడా లీడ్ చేయలేదు మీరు. చేసిన నేను, నా గర్ల్ ఫ్రెండ్ ఉండే 10 years రిలేషన్లో ఉండే మేము. 10 years అంటే 17 yearsకి 10 years? లేదు, అంటే రీసెంట్ వరకు కూడా రిలేషన్లో ఉండే. అది ఎలా సాధ్యం? అర్థం కాలేదు. ఏంటి 17 years? అంటే మీరు ఇక్కడ సాధన చేస్తున్నారు, సాధన చేస్తూ మరి ఒక అమ్మాయితో కష్టమే, గొడవలు అయితే, కానీ మేనేజ్ చేసుకోవాలి అన్నీ. చాలా కష్టం ఆ టైంలో. ఫైనాన్సెస్ హ్యాండిల్ చేసుకోవడం, ఈమె చాటింగ్స్ ఇవి హ్యాండిల్ చేయడం, వీళ్ళ బ్లాక్ మ్యాజిక్ హ్యాండిల్ చేయడం, నా ఇంజురీస్ హ్యాండిల్ చేయడం. మామూలుగా అమ్మాయి మీతోనే ఉండాలని మీరు అమ్మాయి మీద ఏమన్నా చేశారా? అట్లేం లేదు, చేయలేదు. లేదు. ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలంటే ఏం చెప్తాం ఇక, ఎట్లా చెప్పాలి? అట్లా అనుకుంటే ఇప్పుడు ఉంటుండే కదా మరి తను. ఇప్పుడు లేదా? వేరే మ్యాచ్ సెట్ అయిపోయింది. ఎందుకని మరి ఇప్పుడు లేదా? మీకు ఆమె మీద కోపం లేదా? కోపం లేదు, వాళ్ళది
డైవర్స్ అయితే బాగుండు అన్నట్టు. అసలు అంటే అఘోరీగా మారటం అనేది ఆశలన్నీ వదులుకోవాలి, ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదు, ఒక మీద అంతకంటే రాకూడదు. కానీ ఇప్పుడు మీరేమన్నారు, అమ్మాయి డివోర్స్ అయిపోయాక అని అంటున్నారు, మరి ఇది ఆశ కాదా, కోరిక కాదా? నేను ఏం చెప్తున్నా, మీరు ఎక్కడో విన్నది పట్టుకొని అఘోరాలు ఇట్లనే ఉంటారు అనుకుంటే అది రియల్ కాదు. అఘోరా అంటే ఏంటంటే, అఘోరా కానివ్వండి, ఏ పరంపరైనా కానివ్వండి, దాంట్లో మీకు స్కిల్ ఉండాలి, సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు మీరు బాస్కెట్బాల్ ఛాంపియన్ అయిదాం అనుకుంటారు, దాన్ని పెళ్లి చేసుకుంటుంది, చేసుకోకపోతే ఏంది, దానికి ఏం తినాలి, కరెక్ట్ తినాలి, డైలీ ట్రైన్ కావాలి, అదే లైఫ్ స్టైల్ అదే గడిపితే మీరు బాస్కెట్బాల్ ఛాంపియన్ ఏదో అవుతారు. మీకు కేపబిలిటీ ఉంది మేనేజ్ చేసుకునే, మీ హస్బెండ్ని మీరు ఒప్పించుకుంటారు, ఏదో చేస్తారు, మేనేజ్ చేసుకుంటారు అంటే మీరు పెళ్లి చేసుకోండి. లేదు మీకు ఇబ్బంది అవుతుంది అంటే పెళ్లి చేసుకోకండి. నేను మీ దగ్గర నుంచి కొన్ని మాటలు విన్నాను, డైవర్స్ చనిపోయాను, స్వర్గానికి వెళ్ళాను, ఇవన్నీ కూడా అది అసలు ఎలా నమ్మాలి, దాని గురించి ఏం చెప్తారు మీరు? దీని గురించి ఏం చెప్తా అంటే, ఇది నేను ఏదో కొత్తగా పుట్టించింది కాదు. సాధనలో ఎన్లైట్ అయినప్పుడు ఒక మనిషి ఎన్లైటన్మెంట్ పొందితే ఆ మనిషి ఎనర్జీగా మారిపోతాడు. ఎనర్జీగా మారిపోయిన తర్వాత అతని సోల్ అన్నది వేరే బాడీస్ని టేకప్ చేయగలుగుతుంది. వేరే బాడీస్ ఇన్ ద సెన్స్ మన ఈ ఫిజికల్ బాడీ కాకుండా ఎనర్జీ బాడీ అనేది డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎనర్జీ బాడీలో ఉండగలుగుతుంది. అట్లా మనం ఇప్పుడు పుట్నాలు ప్యాలలు అవి ఇవి ఒక 5-6 ఐటమ్స్ తీసుకొని మీరు గాల్లోకి ఎగిరేసి ఏమైపోతుంది, ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క స్టైల్లో పడుతుంది, ఒక టైంలో ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు, దాని వైబ్రేషన్, దాని డెన్సిటీ, దాని ఫ్రీక్వెన్సీ వాట్ ఎవర్ వల్ల ఉంటుంది. అట్లనే మనుషులు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు మీ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరిని తీసుకోండి, అందరు కొంచెం సిమిలర్ బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్గా అంటున్నారు, మీరు అదే వేరే ఆఫీస్కి వెళ్ళిపోయి చూడండి, మళ్ళీ సిమిలర్ అందరు వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కొంతవరకు సిమిలర్గా ఉంటుంది. మీరు డిమార్ట్ ఎంప్లాయీస్ని తీసుకొని చూడండి, సపోజ్ వాళ్ళందరూ సిమిలర్ బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? బికాస్ ఆఫ్ ద వైబ్రేషన్. వాళ్ళందరూ ఒక దగ్గర వైబ్రేట్ అవుతారు కాబట్టి వాళ్ళు కలవగలుగుతారు. రెండు ఈ పుట్నాల ప్యాలలు ఒక దగ్గర జమ ఉన్నట్టు మీరు ఒక జైలుకి పోబోయే దొంగల్ని పట్టుకోండి, స్టేషన్లో పోయి 4 స్టేషన్లలో 4 క్రిమినల్స్ని పట్టుకొని చూడండి, సేమ్ క్రైమ్ చేసే, లేకపోతే దే హ్యావ్ సర్టన్ సిమిలారిటీస్ ఇన్ దే వైబ్రేషన్. ఎందుకు అంటే ఇట్లా నేను కూడా అందరితో తిరగగలగాలి కాబట్టి నా అఘోర వైబ్రేషన్ నేను లోవర్ వైబ్రేషన్గా పెట్టుకొని నేను కూడా అందరిలాగా ఇట్లా ఉండాలి, నాకు మనీ అవసరం ఉండే, నాకు ఇన్కమ్ రావాలి కాబట్టి, పబ్లిక్ నన్ను భయపడద్దు కాబట్టి నేను ఇట్లా ట్యూన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది నా రియల్ ఫామ్ కాదు, యాక్చువల్ ఫామ్. అంటే నిజంగా నేను ఎముడిని చూసాను, అదే చెప్తున్నా. అయితే ఎప్పుడైతే స్వర్గానికి వెళ్తే ఎముడిని ఎలా చూసారు, అదే చెప్తున్నా. ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే మీరు ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందో, ఇప్పుడు ప్యాలాలు ఉంది, దాని మీద సపోజ్ ఏదైనా పల్లీలు పెట్టారు అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది, పల్లీలు అన్నీ ఎటు పడుతుంది, ఇది కూడా అటే పడుతుంది. బాల్స్ ఉన్నాయండి, ఒక టెన్నిస్ బాల్ ఉంది, బాస్కెట్ బాల్ ఉంది, అదే అంటున్నా, బరువుని బట్టి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు టెన్నిస్ బాల్ని మీరు మళ్ళీ బాస్కెట్ బాల్లో పెట్టేసి అనుకుందాం సపోజ్, ఇప్పుడు ఇది కూడా బాస్కెట్ బాల్ అన్ని ఎటు పడుతుంది, ఇది కూడా అటే పోతుంది కదా, ఫ్రీక్వెన్సీ హయ్యర్ వైబ్రేషన్ చేసినప్పుడు. అట్లనే సాధనతోని మనం ఎప్పుడైతే ఒక ఫామ్లోకి అయిపోతామో, మన ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసినప్పుడు మనకు ముందుగా అనిపించే రియాలిటీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక విఆర్ గ్లాసెస్ పెట్టుకున్నట్టుగా ఇప్పుడు మనం చూసే రియాలిటీ కూడా మనం చూస్తున్నాం రియల్, ఇదంతా లేదని కాదు. ఎట్ ద సేమ్ టైం ఇదంతా లైట్. అంటే ఎట్లా లైట్ అంటే ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఐస్ అనేటి మీ కెమెరా, జస్ట్ కెమెరా లెన్స్ లాగా అంతే. ఇక్కడ బయట కనిపించే ఫుటేజ్ అంతా తీసుకొని బ్రెయిన్లో ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ అవుతారు రియాలిటీ, మీ బ్రెయిన్లో అవుతారు కదా. ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకొని తపస్సు చేయడం, రకరకాల సాధనలు చేయడం, రకరకాల అవుతారో, మీ బ్రెయిన్ని మీరు కొంచెంగా మీరు హ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏమైపోతుంది, రియాలిటీ అన్నది మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసినప్పుడు, మీ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ మీ ట్యాప్ చేసే మీ రేడియో ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసినప్పుడు రియాలిటీ చేంజ్ అయిపోతుంది. మామూలుగా మీకు మోక్షం వచ్చింది అని కూడా అన్నారు, అంటే ఎలా వస్తుంది అసలు? ఎన్లైటన్మెంట్ అంటేనే మోక్షం. ఎన్లైటన్మెంట్ స్థితి పొందడమే మోక్ష స్థితి. దేవుని చూసారా మీరు? నేను కూడా ఒక దైవ స్థితిని పొందిన, నేను కూడా వన్ ఆఫ్ ద డేటీస్. రీసెంట్ ఎలా కనిపించారు అంటే ఒక్కొక్క, అంటే మీరు గతంలో చూసుకుంటే యముడు మనకు సినిమాలో చూపించినట్టుగా ఉంటాడు, అక్కడ వేరు అని చెప్పారు. ఎలా ఉండేది అనేది కూడా మీ మాటలు విందాం. మరి
దేవుడు ఎలా ఉన్నాడు? నిజంగానే శివుడు రూపంలో ఇప్పుడు మనం ఏదైతే మూవీస్ లో చూడడం గుళ్ళో చూసినట్టుగా ఉన్నాడా, లేకపోతే ఎలా ఉన్నారు? వాళ్ళు రూపాలు తీసుకోగలుగుతారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చేటప్పుడు, మన ఈ భూలోక మనుషుల దగ్గరకు వచ్చేటప్పుడు మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఒక మనిషి రూపం పెట్టుకుంటాడు. శివునికి రూపం అనేది ఉండదు. నేను ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఇల్లాజికల్ ఉండొచ్చు, నిజంగా అఘోరాగా అయిపోయిన తర్వాత, పూర్తిగా పరిపూర్ణ అఘోరా అయిపోయిన తర్వాత శివుడిని మీరు చూడడం ఉండదు, శివుని లింగాభిషేకం అవసరం లేదు, శివుని దర్శనం అవసరం, మీరు శివుని తాగగలుగుతారు, టేస్ట్ వస్తుంది మీకు. శివుని అనేటైనా మీ బాడీలో ఇలా ఒక వాటర్ ఫాల్ లాగా దిగుతూ ఉంటాడు. ఆ టేస్ట్ అనేది లోపల నుంచి వస్తూ ఉంటుంది. వీ కెన్ డ్రింక్ శివ. ఇది కంప్లీట్ ఇల్లాజికల్ అనిపించవచ్చు. మీకు ఏ రూపంలో కనిపించారు? నాకు కనిపించినప్పుడు అయితే ఒక స్టార్టింగ్ రకరకాల రూపంలో ఉంటాడు ఆయన. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకరకాల రూపం మీన్స్ ఆయన మూడుని బట్టి ఉంటాడు. ఒకసారి డాన్స్ ఎలా చేస్తాడు. కనిపించారు? ఆయన ఎలా ఉంటారు అనేది ఓకే. మీకు మోక్షం వచ్చింది అన్నారు కదా, కనిపించారు అన్నారు కదా, ఎలా కనిపించారు? ఇప్పుడు మీరే ఉన్నారు, మీ బాస్ ఎవరో చైర్మన్ ఉన్నారు, ఎలా కనిపించారంటే ఏం చెప్తారు? మా చైర్మన్ మనిషి రూపంలో కనిపించారు, ఓకే, ఆయనకు ఒక పేరు ఉంది, సో మనం అనుకుంటాం. కానీ మీకు మోక్షం వచ్చింది అన్నారు, మీకు శివుడు ఎలా కనిపించాడు, ఏ రూపంలో కనిపించాడు అని అడుగుతున్నాను. ఇప్పుడు మీ చైర్మన్ ఉన్నారు, ఏ డ్రెస్ లో కనిపించారంటే ఏం చెప్తారు? ఏ కలర్ డ్రెస్ అంటే ఏం చెప్తారు? ఈ రోజు వైట్ వేసుకున్నారంటే వైట్ డ్రెస్ అని చెప్తాను, మరి మీరు అదేం చెప్తారు? అట్లా ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాడు, ఒక్కొక్కసారి డాన్స్ చేస్తాడు అనట్లేదండి, నేను ఆయన ఎలా ఉంటారని అడగట్లేదు, ఓకే మీకు ఎలా కనిపించారో అని అడుగుతున్నాను. మీరు లాస్ట్ టైం ఏమన్నారంటే యముడు సినిమాలో చూపించినట్టుగా ఉండడు అని చెప్పారు, రైట్? శివుడు ఇప్పుడు ఏదైతే సినిమాల్లో చూపిస్తున్నారో, ఏదైతే గుళ్ళో ఆకారాలు ఉన్నాయో అలా కనిపించాడా మీకు అని అడుగుతున్నాడు. ఎలా కనిపించాడు? హైట్ ఎక్కువ ఉంటది, చాలా టాల్ ఉంటాడు, ఓకే, మస్క్యులర్ ఉంటాడు, బాగా వెరీ స్ట్రాంగ్ అన్నట్టు ఉంటాడు, చెయ్యి ఇంత పెద్దగా ఉంటది. మీకు కనిపించారు అలా? సో పామేం ఉండదు, మెడలో పాము అయితే ఉండదు. లేదు అంటే ఏం? నాకదే డౌట్ వచ్చింది అప్పుడు, సినిమాలలో పాము చూపించారు, ఇక్కడ పాము లేదు ఏంటిది అని చెప్పాను. అంటే ఎలా అనిపించింది ఆ రోజు? ఆ ఫీలింగ్ ఏంటి, ఎప్పుడు, ఎలా, ఏంటి? స్టార్టింగ్ లో బాగా ఎక్సైట్మెంట్ ఉంటుండే, నాకు శివుడు కనిపించిండు, నేను కూడా స్పెషల్ ఏదో అనుకుంటుండే. మళ్ళీ కనిపించరికి ఓకే, 4 సార్లు కనిపించిన తర్వాత నేను లైట్ అనుకున్నాం. 4 సార్లు కనిపించారా మీకు? తర్వాత నేను ఎన్నో వందల సార్లు కలిసిన. అఘోరాలకి శివుడు, మీరు ఎప్పుడైతే మీరు జెన్యున్గా మీరు ట్రైన్ అవుతారో, దీంట్లో జెన్యున్గా దిగుతారో, జెన్యున్గా సాధన చేస్తారో, శివుడు ఒక మాస్టర్ లాగా అవుతాడు. శివుడు కనిపించడం అన్నది పెద్ద ఏదో కాదు, కామన్ అయిపోతుంది మీకు ఒక్కసారి ఎక్సైట్ అవుతారు, 2 సార్లు ఎక్సైట్ అవుతారు, 10వసారి మీకు ఏమంత పట్టించుకోరు, మీరే లైట్ తీసుకుంటారు, కనిపించిన కూడా చూస్తారు, వెళ్ళిపోతారు. అదే అంటే అట్లా అయిపోతుంది, అది హ్యూమన్ నేచరా, మరి అందరూ అంతేనా, నేను అట్లనా, వాట్ ఎవర్, కానీ ఏం అనిపించదు నాకు. రెగ్యులర్గా కలుస్తూ ఉంటే ఏం అనుకోము దాంట్లో. యముడు ఎలా ఉన్నాడు? యముడు ఏం లేదు, నార్మల్ ఒక 40s 35 ఉండే కొంచెం బాడీ ఫ్యాట్ ఉన్న పర్సన్ లాగా ఉంటాడు. అంటే మీరు మూవీస్లో చెప్తున్నారా, లేకపోతే ఊహించుకున్నారా, లేకపోతే ఏంటనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఇది తెలియాలంటే మీరు సాధన చేయాలి కదా, మంచిగా సాధన చేస్తే మీకే అర్థమవుతుంది నిజమా అబద్ధమా అని చెప్పేసి. ఓకే, అంటే ఎక్కడైనా అఘోరీలు అంటేనే మ్యాక్సిమం డ్రెస్సెస్ని అవాయిడ్ చేస్తారు కొంచెం, అదంతా ఓకే, కానీ మేకప్ వేసుకుంటారా? నేను కేవలం మనీ మేకింగ్ కోసం బయటకు వచ్చిన, నాకేదో సమాజ సేవ చేయడానికి రాలే. ఓకే, మీరు ఇప్పుడు అన్నారు మనీ మేకింగ్ అని, అంటే మీరు ఓన్లీ ఇప్పుడు మీ బిజినెస్ ని పెంచుకోవడానికి ఇలా రావాల్సి వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా. జ్యోతిష్యాలయాలు అనేవి పుట్టగొడుగుల్లో పెరుగుతున్నాయి, ఎంతో మందిని మోసం చేస్తున్నారు. ఆ మోసం చేసే వాళ్ళలో మీరు ఒకరు కాదు అని ఎలా నమ్మాలి? నా రిజల్ట్తో నమ్మాలి. నేనైనా పని చేస్తా అని చెప్పి చేయలేకపోతే, నువ్వు అన్నావు కదా పని చేస్తా అని చెప్పి చేయలే కదా అని చెప్పేసి అప్పుడు అడగవచ్చు. అంటే ఏం పని అంటారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క, మీదే ఛానల్ ఉంది అనుకుందాం, లోకల్లో మీరు మంచిగానే ఉన్నారు, మీకు కోరిక ఉంది ఇంటర్నేషనల్ ఛానల్ కావాలి, మాది కూడా BBC లాగా ఏదో మేము అయిదాం అనుకుంటున్నాం అని మీకు ఉంది అనుకుందాం. నేను మీ ఎవరైతే బాస్ ఉన్నారో చూసి ఆయన ఎనర్జీ జాతకం రాదు, దాన్ని మనం ఎడిట్ చేయవచ్చా, దాన్ని మనం వచ్చేటట్టు చేయవచ్చా, ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా అని చెప్పి చూస్తాం. ఒకవేళ ఉంటే నేనేమన్నా దాని మీద నాతో అవుతుంది అన్నప్పుడు నేను అవుతుంది అని చెప్తా. అంటే ఒక్క భక్తులకు వచ్చి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? కేస్ టు కేస్ బట్టి డిపెండ్ ఉంటుంది. మామూలుగా జస్ట్ నార్మల్గా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తారు? అదే అంటున్నా కదా, పరిస్థితిని బట్టి. అంటే మినిమం నేనైతే 3 lakhs అయితే తీసుకుంటా డీల్కి.
3 lakhs మినిమం డీల్. నేను ఏదన్నా టేకప్ చేసినా కూడా వర్స్ట్ కేస్ సినారియోలో 3 lakhs ఉంటుంది. దాంట్లో అడ్వాన్స్ అడుగుతా, కొంచెం ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వండి, సో దట్ యూ డోంట్ వేస్ట్ మై టైం అని చెప్పేసి ఒక అడ్వాన్స్ లా పెట్టుకొని పని అయినాక మిగతాది ఇమ్మని చెప్తా. కాదు అంటే ఎలా చెప్తున్నారంటే మీరు కూడా డబ్బు కోసమే. నేను డబ్బు కోసమే, నేను 10,000 కోట్లు సంపాదించుకుందామని వచ్చిన. అఘోరీలు కానీ నాగసాధువులు కానీ వీళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసమే చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా మనం చూస్తున్నాం, వింటున్నాం. కానీ మీరు మాత్రం డబ్బుల కోసం నా బిజినెస్ పెంచుకోవడానికి అంటున్నారు. ఇక్కడ మీ స్వార్థం కనిపించట్లేదా మీకు? ఇప్పుడు ఒకటి సమాజంలో ఎక్కడైనా ప్లేస్ ఉందా, ఇది అఘోరాల హబ్బు, అఘోరా మాస్టర్స్ ఇక్కడ పోయి మీ పని చేసుకోండి అని చెప్పి ఏమన్నా ప్లేస్ ఉందా? ఇక్కడ ఉండరు కదా. ఎక్కడ ఉండాలి మరి? ఓవర్ పాపులేషన్ అయిపోయింది, ఎక్కడ ఉంటారు మనిషి? జంగల్ అన్ని రియల్ ఎస్టేట్ చేసారు, గుట్టలన్నీ అమ్ముకున్నారు కోసుకొని. అంటే మామూలుగా అఘోరాలకి ఈ ప్లేస్ అనేది ఉండదు అని చెప్పి వాళ్ళే కాశీలో అక్కడ ఇక్కడ ఉంటూ ఉంటారు. కాశీలో ఎక్కడ ఉందండి? కాశీలో ఇప్పుడు కారిడార్ కట్టిన తర్వాత ఎవరిని అక్కడ ఉండనివ్వట్లేదు. మేమే మొన్నే కొంతమందితో మాట్లాడటం జరిగింది, కొత్తగా చెప్తున్నారు. ఇక ఏం మాట్లాడారు అనుకుంటా? అక్కడ చాలా మందితో మాట్లాడుతారు. వాళ్ళందరూ అఘోరాలు అనుకుంటున్నారా? మరి మీరు అఘోరాలు అనుకోవాలా? మేము అనుకోవాలి. సరే మీరు చెప్పినట్లే వాళ్ళు కూడా మాకు చాలా చెప్తారు. ఏం చెప్పారు? మరి వాళ్ళని నమ్మినప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మాలి? నన్ను నమ్మకండి, వాళ్ళని నమ్మకండి. మీరు రీసెర్చ్ చేయండి, మీరు సాధన చేయండి. ఒక ఎన్లైటన్ మాస్టర్ అంటే ఎవరు, అసలు అఘోరా అంటే ఏంటిది? అఘోరా ఒక్కటే మార్గమా ఎన్లైటన్మెంట్ కి? వైష్ణవులు ఉన్నారండి. కాదు ఇప్పుడు అదే అండి నేనేమంటాను, అంతకంటే ముందు ఒక చిన్న క్వశ్చన్. మీరు ఫేక్ కాదు అని ఎలా నమ్మాలి? నేను ఏం చెప్తున్నా, మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ లోక కళ్యాణం గురించి అడిగారు. నేనేమంటున్నా, లోక కళ్యాణం చేద్దామన్న ఇంటెన్షన్ నాకు ఉండే ఇన్ ద బిగినింగ్. బయట తిరిగిన తర్వాత నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్, నన్ను అన్న మాటలు, నాకు చేసిన ఆబ్స్టకిల్స్ కానీ, నాకు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఫ్రమ్ ద సొసైటీ, ఫ్రమ్ ద పీపుల్, ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ ద హిందూ కమ్యూనిటీ. మళ్ళీ వీళ్ళు ఎవరో వేరే కమ్యూనిటీ వాళ్ళు, వేరే తెలియని వాళ్ళు కాదు. వీళ్ళందరూ నాకు పెట్టిన ఇబ్బందులు, నాకు చేసిన డ్యామేజెస్ వల్ల నేను ఫిక్స్ అయిపోయి నేను ఈ సమాజానికి లోక కళ్యాణం చెయ్య. ఎట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సమ్ స్పిరిచువల్ సీకర్స్ హు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పిరిచువాలిటీ. వాళ్ళని కూడా నేను కలవడం అన్నది జరిగింది. సో వాళ్ళకి హెల్ప్ కావాలి అని చెప్పి అనిపించి వాళ్ళ కోసమే నేను ఈ పని చేస్తున్నాను. ఓన్లీ నేను మరియు ఆధ్యాత్మిక సాధకులు, మీ అండ్ మై స్టూడెంట్స్ ఓన్లీ. వీళ్ళ కళ్యాణము, వీళ్ళ హ్యాపీనెస్, వీళ్ళ లగ్జరీ, వీళ్ళ కంఫర్ట్స్, వీళ్ళ ట్రైనింగ్ వర్క్ మాత్రమే నేను చూసుకుంటా. సమాజం ఎక్కడైనా చచ్చిపోని, ఇంకా నేనే ఇంకేమైనా ఖరాబ్ అయ్యేటట్టు కూడా చేస్తాను నా పని అయిపోయినాక. అదేంటి అలాంటప్పుడు ఎలా గురువు అవుతారు మీరు? నేను నా స్కిల్తో అవుతా. మా గురువు నేర్పించింది, నాకు విద్య నేర్పించిండు. ఓ పాయింట్ వచ్చిన తర్వాత ఏంటి ఏం నేర్పించిండు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అవే నేర్పించారా? ఇలానే ఉండాలి అని నేర్పించారు? ఇలా ఉండాలి నేర్పించాలి. మనకి ఏ గురువు అయినా కూడా ఒక పాయింట్ వరకు రూల్స్ ఉంటాయి. ఎన్లైటన్మెంట్ అయిపోయిన తర్వాత ఫ్రీడమ్ ఇచ్చేస్తారు, మీ ఇష్టం, నౌ యూ నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని చెప్పేసి వదిలేస్తారు. అంటే ఇప్పుడు మీ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎవరు ఏ ఇష్యూ చెప్పినా ఫస్ట్ వింటారు, వాళ్ళ ప్రాబ్లమ్ని విని వాళ్ళకు ఒక సొల్యూషన్ అనేది చేస్తూ ఉంటారు. నేను కూడా వింటా కదా. మీరు వింటారు, బట్ లాస్ట్ లో ఏమన్నా నా పని అంతా అయిపోయింది, నాకు సమాజం సేవ చేయాలని ఇంటెన్షన్ లేదు. నా పని అయిపోయిన తర్వాత నేను అనుకున్న మనీ, నా బిజినెస్ పెంచుకోవాలనుకుంటున్నా, నేను సమకూర్చుకోవాలనుకున్న మనీ సమకూర్చుకున్నాక, నాకంటూ ఒక ఆశ్రమం అయిన తర్వాత, నేను తయారు చేయాలనుకున్న సాధకులను తయారు చేసిన తర్వాత, నేను శరీరం వదిలే ముందు సాధకులకు ఏం చెప్తారు? సాధన చేయండి అని చెప్తాను. మీ సొంత తెలివి వాడకుండా చెప్పింది చేయండి అని చెప్పి చెప్తాను. అంటే ఒక చిన్న క్వశ్చన్ అండి, మామూలుగా చాలా మందికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుంది, ఉపవాసాలు చేస్తారు, పూజలు చేస్తారు, పెద్ద పెద్ద పూజలు, అంటే నిత్యం కూడా ఆ దేవుడి ఇదిలోనే ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దేవుడి కనిపించడం అనేది, ముక్తి రావటం అనేది చాలా కష్టం. కష్టం కాదండి. దీంట్లో అయ్యే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ ట్రైన్ అయినరు. వాళ్ళు ఎన్లైటన్ మాస్టర్ ఇప్పుడు నేనే ఉన్నా, నేనే మాస్టర్, నేను ఎంతమందిని పర్సనల్ ట్రైన్ చేయగలుగుతున్నా, ఎంతమందికి అవకాశం దొరుకుతుంది? మీరు కూడా వాళ్ళకి ఇవే చెప్పి నేర్పిస్తున్నారా? ఎవరికి? మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కొంతవరకు నీ ఇలా ఉండి తర్వాత ఏదైనా నాకు ఓకే, సమాజం ఏదైనా ఓకే అన్నట్టుగానే నేర్పిస్తున్నారా మీరు? సమాజం టాపిక్ రాదు, నేను మీకు పర్సనల్గా చెప్తున్నా అంతే. మీరు ఎవరైతే అంటారో రోజు పూజా పాఠ చేస్తారు, భక్తులు ఉంటారు, అది ఉంటారు అంటే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ట్రైన్ అవుతారు. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఏదో సెల్ఫ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంతమంది వాళ్ళు అనుకున్న పాయింట్కి వస్తారు? జిమ్కి వెళ్ళి పర్సనల్ ఏం తీసుకునే వాళ్ళే వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎనీ విద్య కదా. సెల్ఫ్గా చదువుకునే వాళ్ళు ఏం చదువుకుంటారు, టీచర్ దగ్గర శిష్యరికం చేసే వాళ్ళు ఏం చదువుకుంటారు? ఇప్పుడు మీరేం చెప్తారు మీ వాళ్ళకైనా అడుగుతున్నాను? ఎవరికేం చెప్పడం? మీ భక్తులకి, అంటే మీ దగ్గర సాధన చేసే వాళ్ళకి మీరు ఏం వాల్యూస్ నేర్పిస్తారు?
వాల్యూస్ నేను టెక్నిక్ చెప్తా, సాధన చెప్తా, డబ్బు సంపాదించుకోండి అని చెప్తా, మనీ ఇంపార్టెంట్ అని చెప్తా. ఏదో మీరు లేజినెస్గా ఉంటే పనులు కావని చెప్తా, విభూది చూసుకొని షో కొడతా అంటే కొట్టుండి వేస్ట్ అవ్వండి అని చెప్తా. బయట ఎక్కడ కూడా ఆరెంజ్ చేయొద్దు, బయట ఎక్కడ మీరు నేను అగోరా విగోరా అని చెప్పి షో కొట్టద్దు, సాధన చేయాలి. సాధన చేస్తే మంచిది, లేకపోతే ఆశ్రమం పెట్టిన తర్వాత లోపల వేసి కొడతా అని కూడా చెప్తా. ఇప్పటిదంతా గుర్తుపెట్టుకుని ఆ తర్వాత కొడతా అని కూడా చెప్తా. మామూలుగా నిజమైన వాళ్ళకి ఫేమ్ అవసరం లేదు అని అంటుంటారు. మరి మీరు నిజంగా అఘోరి, నిజంగా మీలో శక్తులు ఉన్నాయి అన్నప్పుడు మీకు కూడా ఇలాంటివి అవసరం లేదు కదా? మరి ఇప్పుడు నాకు మనీ కావాలి కదా, మనీ ఎట్లా వస్తాయి? మనీ ఇప్పుడు మీరే అన్నారు కదా, ఒక క్లయింట్ కి నేను 3 లక్షలు చార్జ్ చేస్తాను అని చెప్పి మీ దగ్గర చాలా మంది వస్తున్నారు కదా, మరి అది సరిపోదా మీకు? నా మందం సరిపోతుంది, నా వరకు నేను కంఫర్టబుల్ ఉండగలుగుతా. ఈ స్టూడెంట్స్ కొందరు ఎట్లున్నారంటే వెరీ యంగ్ ఏజ్లో దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సాధన. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళ ఏజ్కి వాళ్ళని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. నేను పడ్డ కష్టాలు వాళ్ళు పడొద్దు, నేను గోతురు అయిన టార్చర్ ట్రబుల్ వాళ్ళు పోవద్దు, నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వాళ్ళకి జరగద్దు అని చెప్పి నాకు ఇక తప్పని పరిస్థితులలో నేను ముంగట్టుకు వస్తున్నా. అరే వీళ్ళని ఎట్లా చేసి వీళ్ళని తయారు చేయాలని చెప్పి. అంటే వాళ్ళ సాధన కోసం జనాలని ఇబ్బంది పెట్టి డబ్బులు ఇబ్బందిగా సర్వీస్ ఇస్తున్నా కదా. ఆ సర్వీస్ అని మీరు ఎలా అనుకుంటున్నారు? సర్వీస్ ఏంది, పేమెంట్ ఇస్తారా? మీరు రెస్టారెంట్కి వెళ్తారండి, సపోజ్ మీరు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఆర్డర్ పెడతారు. వాడు బిర్యానీ ఇవ్వకముందే మీరు డబ్బులు కడతారా? మీరు తిని కరెక్ట్ లేకపోతే డబ్బులు ఇస్తారా? దానిలో కాక్రోచెస్ చెప్పారా, ఇది కాక్రోచ్ వచ్చింది, ఇది ఫారెస్ట్ బిర్యానీ డబ్బులు అని చెప్పారా? తగ్గట్టు అమౌంట్ పే చేస్తాం. అవును. అంటే ఒక నార్మల్ రెస్టారెంట్ కి వెళ్ళి అక్కడ బిర్యానీ 1000, 2000 అంటే ఎవరం తీసుకోం, దానికి తగ్గ బడ్జెట్ అనేది ఉంటుంది కాబట్టి అంత మనం పే చేస్తాం. కానీ ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి 3 lakhs అంటే ఇప్పుడు మీ వాళ్ళకి సరిపోవట్లేదు, మీ సాధన చేసే వాళ్ళకి సరిపోవట్లేదు కాబట్టి ఇలాంటివి చేయాలి. అట్లా అనట్లేదు, నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరే ఉన్నారు మేడం, ఇట్స్ అ వెరీ వెల్ రెప్యూటెడ్ టీవీ, వెల్ రెప్యూటెడ్ ఆఫీస్ కాబట్టి మీరు ఒక ఎక్స్ అనే అమౌంట్కి యు ఆర్ వర్కింగ్ హియర్. ఇప్పుడు దేర్ ఆర్ అదర్ యాంకర్స్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ X-Y అమౌంట్. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వచ్చేసేసి యాంకరింగ్ మీరు తక్కువకి చేయండి, మేము 5,000 చేస్తాం, 2,000 చేస్తాం, 1,000 రూపాయలకు కూడా యాంకరింగ్ చేస్తామని అంటే మీరు ఏం చెప్తారు? లేదండి నా స్కిల్ సెట్ ఇది, నా స్కిల్ సెట్కి తగ్గిన నేను చేస్తాను, నేను ఐ ట్రై టు రీచ్ అ మ్యాక్సిమం ప్లాట్ఫామ్ అనే మీరు చెప్తారు కదా. అట్లే నేను కూడా డోంట్ ఐ హ్యావ్ అ రైట్ ఆఫ్ కోటింగ్ ఫర్ సంథింగ్. నా టైం పెడుతున్నప్పుడు నా ప్రైస్ నేను కోట్ చేసుకోరాదా? ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు అండి. టు ద వాట్ ఎవర్ పీపుల్, భక్తులు కానీ ఆడియన్స్ కానీ ఎవరైనా కానివ్వండి, నాకు ఆ రైట్ ఉండదా? నా అమౌంట్ నేను కోట్ చేసుకునేంత నేను ఒక టైం పెడుతున్నా, ఒక పని చేస్తా అన్నప్పుడు నాకు ఆ అర్హత ఉండదా? నేను గుంజుకుంటున్నానా, నేను బెదిరిస్తున్నానా? మీకు ప్రాబ్లం ఉంది, నా రేట్ ఇంత, ఇఫ్ యు ఆర్ ఓకే టేక్ ఇట్, లేకపోతే లేదు. క్వశ్చన్ అడుగుతాను. చాలా మంది కూడా ఈ రోజుల్లో ఎవరైతే పబ్లిక్ ఉన్నారో ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా, ఇంట్లో ఇష్యూ అయినా, ఏ ఇష్యూ అయినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా జ్యోతిష్యాలయాలు లేకపోతే మీ లాంటి వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. వై? ఇవన్నీ అపోహలండి. ఇవాళ రేపు డాక్టర్ దగ్గరకు పోయేటోడు కూడా ChatGPTలో ఫస్ట్ చేసుకొని గూగుల్లో రీసెర్చ్ చేసి వీడియో ఒక చిన్న డాక్టర్ లెక్క ఫీల్ అయిపోయి అప్పుడు డాక్టర్ దగ్గరకు పోతుంది. అదంతా ఒకప్పుడు ఒక జమానాల, ఎప్పుడు ఫ్రీడమ్ రాకముందు ఈ కనెక్టివిటీ లేనప్పుడు ఎక్కడెక్కడో ఉంటే కొన్ని మారుమూల గ్రామాలల్లో, ఇక్కడ ఫారెస్ట్తో కవర్ అయిపోయింది, ఇక్కడ యానిమల్స్ టైగర్స్ ఉంటాయి, ఇక్కడ ఎవరు జనసంచారం ఉండదనే పబ్లిక్లలో ట్రైబల్ కమ్యూనిటీలో మీరు వెళ్ళి షో కొడతా అంటే నడుస్తుంది. ఆరెంజ్ చేసుకొని ఓ మరణం, జైలో నిమ్మకాయ పెట్టుకొని ఇది ప్రత్యక్షమైందని చెప్పుడు, అవన్నీ డ్రామా నడుస్తుంది. ప్రజెంట్ సమాజంలో ఎవరు హౌలాడు ఉన్నాడండి? ఆనెస్ట్గా చెప్పండి, ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? మీరు లేరా? నేను ఎందుకున్నా? అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు లేరా? ఆనెస్ట్గా అనట్లేదు, హౌలయాలు ఎవరు ఉన్నారు అంటున్నా. ఒక గురూజీ అయ్యుండి మాంసం సేవిస్తున్నారు, మద్యం సేవిస్తున్నారు, గర్ల్ ఫ్రెండ్ ఉంది, గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అయింది, పెళ్లి చేసుకుంటా అంటున్నా. ఇప్పుడు అన్నారు కదా గర్ల్ ఫ్రెండ్ కి విడాకులు అయితే అని చెప్పి, డివోర్స్ అయితే అని చెప్పి. మీరు అడిగితే నేను నా పర్సనల్ ఇంటెన్షన్ చెప్పిన, ఆమె ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంది, ఆ టైంలో డబ్బులు లేకుండే. మరి మీకు అనిపించలేదా అంటే ఒక వసీకరణ చేసిన దగ్గర తప్పు కదా? తప్పది. విత్ గ్రేట్ పవర్ ఇది తప్పు అన్నప్పుడు మీరు జనాల దగ్గర నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు కాకుండా ఎక్కువ చార్జ్ చేయడం తప్పు అని అనిపించట్లేదు? తగ్గట్టు ఎందుకు చేస్తామండి? ఇప్పుడు మీరే జనాలు ఉన్నారు, మీరే ఉన్నారు, మీకు రోడ్ మీద పోగా ఫ్రాక్చర్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, హైపోథెటికల్లీ హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ ఏమంటాడు, మేడం మీరు ఒక 20,000 30,000 బిల్ ఇస్తా ఇది అని చెప్పి చెప్తారు. లేదు మా గవర్నమెంట్ హాస్పిటల్లో తక్కువనే అయిపోతుందా అన్నాను అనుకో, ఆయన ఏమంటాడు, అక్కడనే వేయించుకోండి కదా మేడం, ఎందుకు డబ్బులు మిగులుతాయి కదా అని చెప్తాడు. మీరు అక్కడ గొడవ పెట్టుకుంటారా? 30,000 ఎందుకు ఛార్జ్ చేస్తున్నావు,
ఇది మీకు పడేది 10,000 20,000 అయిపోతుంది, వై ఆర్ మేకింగ్ ప్రాఫిట్ ఆన్ ఇట్ అని చెప్పి. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని బట్టి మీరు క్యాచ్ చేసుకుంటారా? ప్రాబ్లమ్స్ నా టైంని బట్టి నేను ఎంత టైం పెట్టాల్సి వస్తుంది. నిన్న ఇదే టైం నేను నా టైంని ఐ కెన్ యూస్ ఫర్ సంథింగ్ ఎల్స్ కదా, నా పర్సనల్కి. అంటే నార్మల్గా ఒక అపాయింట్మెంట్కి ఎంత ఛార్జ్ చేస్తారు? ప్రజెంట్ అయితే నేను అపాయింట్మెంట్స్ ఎక్కువ ఇవ్వట్లేదు, టైం దొరకట్లేదు. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇద్దామన్నా అట్లీస్ట్ వాళ్ళ నేను కాల్స్ మాట్లాడ, ఏదన్నా వాయిస్ మెసేజ్ అంతే. వాట్సాప్లో క్లియర్ కట్గా ఫోటో అండ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా వాయిస్ మెసేజ్ పెడితే దాన్ని విని నా ఫ్రీ టైంలో నేను మళ్ళీ చెప్తాను ఇది అవుతుందా కాదా ఏంటా అని చెప్పి మాట్లాడతాను. ఓకే. అపాయింట్మెంట్స్ నాకు ఇచ్చేంత టైం కూడా దొరకదు, బికాస్ నేను ట్రైనింగ్ చేయాలి, నా పర్సనల్ వర్క్స్ నాకు ఉంటాయి, నా ఆశ్రమ్కి మనీ మేకింగ్కి బిజినెసెస్ వాట్ ఎవర్ ఆ టైం ఉంటుంది. దీంట్లో నాకు దొరికే టైం చాలా తక్కువ టైం. ఏమైనా అపాయింట్మెంట్స్ పెట్టుకుందాం మనం మ్యాక్సిమం ఆన్లైన్లోనే వీళ్ళంత గ్రౌండ్ వర్క్ చేసుకొని అపాయింట్మెంట్లో తక్కువ టైంలో ఐ ట్రై టు ఫినిష్ ద వర్క్. కలియుగంలో కమర్షియల్ బాబా. ప్రాబ్లం ఏం కమర్షియల్, వాట్స్ రాంగ్ ఇన్ బీయింగ్ కమర్షియల్? ఆర్ట్ యూ కమర్షియల్ అండ్ ఈజెంట్ ఈ కమర్షియల్? అంటే ఓకే మేము కమర్షియల్ అయినా ఒక వరకు ఉంటుంది, ఒక లెక్క వరకు ఉంటుంది. ఏ లెక్క వరకు అండి? ఏ లెక్క వరకు ఏంటి? మీరు డైలీ 9 hours 10 hours వర్క్ చేస్తారు, మీరు 4 రూపాయలు వెనకాల వేసుకుంటారు, మీ ఫ్యామిలీ కోసం ఇంట్లో కేక్లో బిస్కెట్లో పట్టుకోపోతారు. నేను అట్లనే పొద్దున్న రాత్రి నేను పని చేస్తా, నేను ఇంటికి పట్టుకుంటే చికెన్లు మటన్లు పట్టుకోతాం మా సాధకుల కోసం. మేము మంద అవుతాం, తింటాం, సాధన చేసుకుంటాం, హ్యాపీగా రేపు ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి అని చెప్పి అనుకుంటాం అంతే. నిజంగా ఒక గురూజీ ఒక ఏమంటారు ఒక అఘోరి ఇలా ఉంటారా అనే ఒక క్వశ్చన్ మార్కులు మిమ్మల్ని చూపించచ్చు అనుకుంటా. అఘోరి అన్న దగ్గర అతని స్కిల్ ని చూడాలి మీరు, వేషధారణ, మాట తీరు, షో ఆఫ్ కాదు. అంటే మాట తీరుని బట్టి వేషధారణ బట్టి కదా ఇప్పుడు ఈ లోకంలో రెస్పాన్సిబిలిటీ వచ్చేది. రెస్పాన్సిబిలిటీ కాదు, కొంచెం అటెన్షన్ వస్తుంది, కొంచెం అటెన్షన్. కాకపోతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు క్యాచ్ చేస్తారు. సరే ఓకే, ఇప్పుడు మీరు ఇలా అన్నారు కదా వేషధారణ అది ఇది, మరి మీరు ఇలానే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? నార్మల్ గా ఉండి మీ సాధనని కంటిన్యూ చేసుకోవచ్చు కదా. ఏ నార్మల్ గా? ఇప్పుడు నార్మల్ గా వేషధారణ ఇదంతా కూడా అంటున్నారు కదా, మరి మీరు కూడా నార్మల్ గా ఉంటూ మీ సాధనని కంటిన్యూ చేయొచ్చు కదా. నేను నా ఫామ్ లో ఉంటే సొసైటీ యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఆ ఫ్రీక్వెన్సీస్ని, ఆ వైబ్రేషన్స్ని. ఈ ప్రస్తుత సమాజం కానివ్వండి, మీరందరూ ఇప్పుడు సపోజ్ వరల్డ్లో కొన్ని వేల మంది అఘోరాలు ఉండుంటేనేమో చిన్నప్పటి నుంచి మీకు ఐడియా ఉంటుంది అఘోరా ఎట్లా ఉంటాడు, ఆయన మనం భయపడాల్సిన అవసరం లేదు, ఆయన మంచిగా చేస్తాడు, మనకు మంచి జరుగుతుంది, మొక్కుతే వాటెవర్ ఒక ఉంటుండే. అఘోరాలు తక్కువ మంది అయిపోయేసరికి ఇప్పుడు నేను రాగానే నన్ను ఒక పాసిబిలిటీ కంటే కూడా ప్రాబ్లం లెక్క ట్రీట్ చేసే అవకాశం ఉంది. అందుకొరకు నేను ఇట్లానే ఈ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో మీ ఫ్రీక్వెన్సీలోనే వైబ్రేట్ అయినప్పుడు నేను ఈ పాడ్కాస్ట్లు కానివ్వండి, నాకు మనీకి అవసరమైన పీపుల్ని కలవడం కానివ్వండి, అది రియాలిటీలో జరుగుతుంది. అట్లా లేకుంటే వాళ్ళు రారు, దగ్గరికి రారు, దూరం నుంచే ఏదో అన్నట్టు అయిపోతుంది. నాకు మనీ ఎట్లా వస్తుంది, మళ్ళీ నేను ఆశ్రమం ఎట్లా కట్టుకుంటా, నా సర్వైవల్ ఎట్లా? అందుకని చెప్పి ఈ ఫ్రీక్వెన్సీలో నన్ను నేను పెట్టుకున్నా. ఇది నా ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ కాదు. నార్మల్గా ఒక సాధన అనేది చాలా కఠినంగా ఉంటుంది అనేది మనం చాలా సార్లు అంటే ఒక ఒంటి కాలు మీద నించోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రైవేట్ పార్ట్ మీద కొట్టడం బలంగా, ఇవన్నీ కూడా అఘోరి సాధనలో ఒక సాధన అంటూ కూడా విన్నాం. నిజంగానే మీరు కూడా ఈ సాధనలు అన్నీ కూడా చేశారా? ఇవేమైపోయిందంటే ఇవన్నీ కూడా సెల్ఫ్ ట్రైనింగ్ కోసం చేసే ప్రక్రియలు. మాస్టర్ లేక లేదా ఎన్లైటన్ కానీ వ్యక్తి నిజంగా అఘోరా అనుకోవడం, అట్లా ఎవరో ఏదో చేసిందని రిప్లికేట్ చేయడం, దీనివల్ల వచ్చేదంతా కూడా మనకు అల్టిమేట్గా ఏం కావాలి, లోపల ఉన్న ఎనర్జీ అనేది స్టిమ్యులేట్ కావాలి, ఆత్మ అనేది పరమాత్మని కలవాలి. అఘోర అనేది జస్ట్ ద పాత్. దీనికి మనం దేవతల సపోర్ట్ కానివ్వండి, గురువు సపోర్ట్ కానివ్వండి, రకరకాల విధాలుగా దాన్ని వాడుకుంటాం. మనకున్న సిచ్యువేషన్ బట్టి అది వాడతాం. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, వాటర్ తాగుతాం, లేదు వాటర్ లేదు అన్నప్పుడు అడ్జస్ట్ అయిపోతాం, వేరే ఇంకేదైనా ఆలోచిస్తాం. ఫుడ్ ఉంటే తింటాం, లేకపోతే లేదు. ఇట్లా ఒకవేళ ఫుడ్లో ఆప్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్కి వెళ్తాం. ఇంకా మంచి మీరు డైట్ చేస్తారా? అంటే డైట్ ఏమన్నా అంటే ఫుడ్ తినను అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అన్ని తినేస్తారా? అన్నీ తింటాను నేను, చికెన్, మటన్, బీఫ్ కూడా తింటాను. నాకు అట్లా ఏం రిస్ట్రిక్షన్ లేదు. ఎనీ మీట్, అన్ని మీట్స్ని కూడా నేను తింటాను. మీరు అంటే ఎలా అది ఒకవైపు హిందూ అంటున్నారు, మళ్ళీ సాధన అంటున్నారు, ఆధ్యాత్మిక అంటున్నారు, మరి బీఫ్ ని ఎలా? ఇప్పుడు హిందువులలో ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవులు ఉన్నారు. వైష్ణవులు అంటే ఎవరు? నామం ఇట్లా ఉంటది కదా. అవును.
వాళ్ళల్లో కూడా ఎన్లైటన్ వాళ్ళు ఉంటారు. మ్మ్. ఆ వైష్ణవ సాధన, ఆ వేద పండిత సాధన దాన్ని కరెక్ట్గా చేసిన వాళ్ళు, నిజంగా వేద మంత్రాలు చదివి 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 దాన్ని చేసి 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 ఆ కరెక్ట్ పద్ధతిలో చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక ఋషిగా, ఒక ఎన్లైటెండ్ బీయింగ్గా మారిపోతారు. వాళ్ళు ట్రైన్ అయ్యే మెథడే వేరు. వాళ్ళు నాన్ వెజ్ తినరు, వాళ్ళు ఏ బలి ఇవ్వరు, వాళ్ళు ఆవుని గోమాతలాగా చూసుకుంటారు, ఆవులనే అంటే సర్వస్వం వాళ్ళనే కాదు, చూసుకుంటారు. మన హిందువులందరూ కూడా ఆవుని గోమాతల అదే అంటున్నానండి, అంటే- హిందూ ధర్మం అన్నది కేవలం ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు వెజిటేరియనిజం. హ్మ్. దీంట్లో వందల కొద్ది మెథడ్స్ ఉన్నాయి. అందుకొరకే మనకి ఇక్కడ జరిగే ఇప్పుడు ఒకటే పూజ ఉంటుంది, మనం ఒక రకంగా చేస్తాం, వేరే ప్రాంతం నుంచి హైదరాబాద్లో హైపోథెటికల్లీ మీ అపార్ట్మెంట్ పక్కకు ఉన్న వ్యక్తి సమ్ విజయవాడ గుంటూరు వాళ్ళు కొంచెం వేరే రకంగా చేస్తారు. ఇంకో అపార్ట్మెంట్కి వెళ్తే ఎవరో నార్త్ ఇండియన్ ఉన్నారు, ఆయన ఇంకొక రకంగా చేస్తారు. అందరు పూజించేది ఒకటే దేవుణ్ణి. మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ టెక్నిక్స్ చేంజ్ ఉన్నాయా? అట్లా హిందూ ధర్మంలో ఎన్లైటన్మెంట్కి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద పాత్ అఘోరా పాత్, అంతే. అఘోరా ఒక్కరే ఎన్లైటెండ్, అఘోరాలు మాత్రమే ఆ స్థితికి పొందుతారు అన్నది ఇట్స్ నాట్ ద ట్రూత్. మన మనిషి శరీరంలో, మన మానవ సృష్టిలో మనం పుట్టినందుకు ఏ సాధన చేసినా ఏం చేసినా కూడా అల్టిమేట్గా వచ్చేది ఎన్లైటన్మెంట్. అట్లా నేను అఘోరా దాంట్లో మాత్రం నేను ఎన్లైట్ అయినా. సో అఘోరా గురించి నేను చెప్పగలుగుతా. హిందూ ధర్మంలో అఘోరా వెజ్, నాన్ వెజ్, మిక్స్డ్ రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అట్లా అఘోరాలు నాన్ వెజ్ యాక్సెప్టెడ్ ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ యాక్సెప్టెడ్ ఉన్న కమ్యూనిటీస్లలో, నాన్ వెజ్ యాక్సెప్టెడ్ ఉన్న పార్ట్స్లలో మీట్ రిస్ట్రిక్షన్స్ లేవు. ఓకే. మన మనిషి మీ శవంనే తినే పర్మిషన్ ఉంది. ఆవును ఎందుకు తినారంటే తింటారు, బలి ఇచ్చేసి తింటారు, ఏదో హింస పెట్టి కాదు. ఆత్మని దేవునికి బలిచ్చి, అమ్మవారికి బలిచ్చి దానికి ఒక ఉత్తమ జన్మలు వచ్చేటట్టు చేసి ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ మెథడ్లో దానికి పూజ అంతా చేసి చేయడం వల్ల ఆత్మ అన్నది ఒక దివ్యత్వాన్ని పొందుతుంది. ఆ మిగిలిన శరీరాన్ని వీళ్ళు ఆహారంగా స్వీకరిస్తారు. స్వీకరించి వీళ్ళు మళ్ళీ దివ్యత్వం పొందడానికి వీళ్ళు సాధన వీళ్ళు కొనసాగిస్తారు. ఓకే. మామూలుగా ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ జ్యోతిషాలయాల్లో వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సుఖాలు ఉంటాయి. సో ఓన్లీ కష్టం అనగానే మీరు బాధపడుతున్నారా? మీ ఇంట్లో ఇంట్లో డబ్బు సమస్య ఉంటుంది, సో దాన్నే పట్టుకుని డబ్బులు లాగుతూ ఉంటారు. సో ఆ కేటగిరీలో మీరు ఎంత వరకు ఉన్నారు? నేను చెప్పేది మీరు నమ్మకండి ఫస్ట్. కానీ నేనేం చేస్తా అంటే ఫస్ట్ ప్రాక్టికల్గా చూస్తాను. మీ డాక్టర్ ఏమో ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ఇష్యూ అవుతుంది, లేదా ఫైనాన్షియల్ ఇష్యూ అవుతుంది, ఏదో అవుతుంది, మీరు ఫస్ట్ డాక్టర్కి దగ్గరకు పోయినాం, స్కానింగ్లన్నీ అయిపోయినాయి, రిపోర్ట్లు ఏం వస్తలేదు. ఇప్పుడు ఫిజికల్గా దానికి ఏం సొల్యూషన్ దొరకలేదు కాబట్టి ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం కుడ్ బి నాన్ ఫిజికల్ కాబట్టి నౌ వీల్ లుక్ ఇన్ టు ఇట్. కానీ ఏం వెళ్ళకుండా, ఏం స్టెప్స్ తీసుకోకుండా, ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకోకుండా నాకు అది అయిపోయింది ఇది అయిపోయింది అంటే ఎవరైనా కూడా ఏం చెప్తారు, ఇది కాదండి, ఫస్ట్ మీరు ప్రాక్టికల్గా మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎవరో ఉన్నారు, XYZ పర్సన్ ఉన్నాడు, మీరు బిజినెస్ డెవలప్మెంట్ చేస్తా, డబ్బులు స్టడీ చేస్తా అంటారు కదా, నాకు ఒక 100 కోట్లు స్టడీ చేయండి, నేను మీకు అలా 90 కోట్లు ఇచ్చేసేస్తా అన్నాడు అనుకుందాం. మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, తాను ఇది ఎవరికి చేయవచ్చు, ఎవరైతే కష్టపడుతున్నా రిజల్ట్ వస్తలేదు, హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళు 100% ఇస్తారు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనిఫెస్ట్ వాట్ దే వాంట్ టు మేనిఫెస్ట్ అన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కష్టపడే వాళ్ళకి ఏమన్నా చేయగలుగుతాం, ఐడియల్గా ఉండి లేజీ పీపుల్కి ఏం చేయలేం మనం. అందుకే మనం టేకప్ కూడా చేయం అట్లాంటివి. ఓకే. అంటే ఎలాంటి కేసెస్ ని మీరు టేకప్ చేస్తూ ఉంటారు? నాకు ఇష్టమైనది అయితే మాత్రం బిజినెస్ డెవలప్మెంట్ కేసెస్ జనరల్గా. అంటే హై ప్రొఫైల్, ఎనీ ప్రొఫైల్, నాకు ప్రొఫైల్ అని ఏముండదు. బికాజ్ ఎంత బిజినెస్లో ప్రాబ్లం ఉంటే మనం సాల్వ్ చేసినందుకు మనకు అంత ఇన్కమ్ అనేది కూడా ఉంటుంది కదా. అందుకొరకు ఇప్పుడు వరకు ఎంత సంపాదించారు? అది ఖర్చు కూడా అయిపోయినాయి, అందుకే మళ్ళీ వచ్చిన డబ్బులు. అంటే ఎన్నేళ్ళ నుంచి చేశారు ఇది? 4 years అవుతుంది అంతే. 4 years నుంచి ఎంత సంపాదించారు? ఖర్చు అయిపోయినాయి ఇక. ఎంత సంపాదించారు? ఖర్చు అయింది ఓకే, ఎంత సంపాదించారు? అది నేను చెప్పాను. అదేంటి? నాకు ఇష్టం లేదా చెప్పడం దాని గురించి. రోజుకి ఎంతమంది వస్తారు భక్తులు మీ దగ్గరికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి? చాలామంది ఫోన్ చేస్తారు. దానిలో నేను ఏం చెప్తా అంటే ఓన్లీ వాయిస్ మెసేజే పంపించండి అని చెప్తా. అందులో కొందరు ఏమనుకుంటారు, పైసలు ఫోన్ చేసి ఒకసారి లేపుతాడు కదా అని చెప్పి చేస్తూనే ఉంటారు. నేను ఫోన్ లేపా, ఓన్లీ వాయిస్ మెసేజ్ మాత్రమే చూస్తా. దాంట్లో కూడా నాకు టైం దొరకదు వాయిస్ మెసేజ్ చూద్దామంటే. ఆ లిస్ట్లో చూసి అది చేసేసరికి నాకు టైం దొరకట్లేదు వాళ్ళని టేకప్ చేద్దామన్నా కూడా.
అంటే నిజంగానే మీకు ఒక వశీకరణ చేతబళ్ళు వచ్చు అన్నట్టు మీరు ఇందాక చెప్పడం జరిగింది ఒక ఫస్ట్లో. ఓకే. అయితే నిజంగానే మీకు వశీకరణ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు జనాల దగ్గర నుంచి అలా చేసుకునే ఇది ఆ విద్య కూడా ఉన్నప్పుడు మరి ఇలా ఈ ప్రమోషన్స్ ఇవన్నీ ఎందుకు మీకు? ఒకటేంటంటే స్పైడర్ మ్యాన్ సినిమా చూసారా మీరు? దాంట్లో వాళ్ళ అంకుల్ బెన్ చెప్తాడు కదా, ఏం చెప్తారు? విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. నేనేమంటున్నా అంటే విత్ సర్టన్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ యువర్ ఎనర్జీ ఆల్సో కమ్ సర్టన్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్ కూడా. ఒక ఎన్లైటన్మెంట్ పొందినప్పుడు మనకు ఒక డూస్ అండ్ డోంట్స్ కానివ్వండి, మంచి చెడులు కానీ మనకు తెలిసి ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఒక అధర్మబద్ధమైన పని అనేది చేయరు ఎవరు కూడా, ఎనీ ఎన్లైటన్ బీయింగ్ చేయరు. అట్లా ఒక మనిషిని వశీకరణం చేయడం కానీ, ఒక మనిషిని ఏదో చేయడం కానీ, ఇట్ ఈస్ వెరీ అనెథికల్, తప్పు అది. అందుకొరకు ఆ స్టెప్ నేను కానీ ఎవరు కానీ తీసుకోరు. అంటే ఎవరైనా మీ దగ్గరికి మీ భక్తులు వచ్చి నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, వీళ్ళని మీరు కొంచెం చేతబడి చేయండి లేకపోతే వశీకరణ చేయండి అంటే అప్పుడు మీ దగ్గర నుంచి వచ్చే మొదటి ఆన్సర్ ఏది? ఇది మన దగ్గర వర్కౌట్ కాదండి. మీరు వేరే దగ్గర పోయినా కూడా మీకు చెప్తారు, సరే అండి పని అయిపోతుంది, పూజా సామాన్లకి నాకు ఇన్ని వేలు ఇవ్వండి, అయిపోతుంది, నెలలలో 3 రోజులు అయిపోతుంది అని చెప్తారు. మీరు దానికి టెంప్ట్ అయిపోయి సరే అని చెప్పి డబ్బులు వేసేస్తారు. తర్వాత మీకు పని జరగదు, ఏం జరగదు. అట్లా మీరు ఇంకొక దగ్గరకు పోతారు. ఇట్లా 3-4 దగ్గర తిరిగిన తర్వాత మీ డబ్బులన్నీ అయిపోతాయి. అప్పుడు మీరు మళ్ళీ ఎవరికి కాల్ చేసినా కూడా అంతా ఇంతే, అందరూ ఫేక్ అని చెప్పి అనుకుంటారు. అంత ఈజీ కాదు. ఈ ప్రక్రియ చేయాలన్నా కూడా మీరు ఒకళ్ళు అట్లా అనుకున్నా కూడా లక్షలలో పని, ఆ డబ్బు మీరు పెట్టుకున్నా కూడా గ్యారంటీడ్ రిజల్ట్ కాదు. సో డోంట్ గో ఫర్ దిస్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ ఇట్ టు హ్యాపెన్, దేర్ ఈజ్ అదర్ మెథడ్ కాల్డ్ సాధన మెథడ్. నేను సాధన ఇస్తా. ఈ సాధన ఈ విధంగా మీరు కష్టపడండి. మీరు కష్టపడి మీరు అది చేసినప్పుడు ద ఛాన్సెస్ ఆర్ మోర్, గ్యారంటీడ్గా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీ సాధన కరెక్ట్ ఉంటే. సో ఆ మెథడ్ పెట్టుకుంటే మీకు కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోతుంది అండ్ యూ డోంట్ హ్యావ్ టు ఫాల్ ట్రాప్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పి అది చెప్పవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా భక్తులు వస్తే మీ దగ్గరికి అసలు ఎలాంటి సాధన చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీరు లేకుండా చేస్తారు? నాకు టైం ఉండదు. ఫస్ట్ నేను వేరే పనులలో ఉంటాను. హైపోథెటికల్గా నాకు టైం దొరికింది, హైపోథెటికల్గా భక్తుడు వచ్చిండు అనుకున్నప్పుడు వన్ ప్రాబ్లమ్ని బట్టి బ్లాక్ మ్యాజిక్ అనుకుందాం, పూజతోనే పోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఏం పాజిటివ్ ఎనర్జీతోనే వెళ్ళిపోతుంది. రకరకాల పూజలు, రకరకాల బలులు, రకరకాల స్నానాలు, రకరకాల టెక్నిక్స్తో దయ్యంని బట్టి. ఏం బలులు? డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద బడ్జెట్. మీన్స్ కోడి కావచ్చు, మేక కావచ్చు, గొర్రె, బాగా బడ్జెట్ ఉంది మనకు, అంతా స్పెషల్ దున్నపోతు కూడా. అంటే మామూలుగా బలుల్ని మనం ఎంకరేజ్ చేయం కదా మనం. అది మిస్టేక్ చేస్తున్నాం మనం. వెజ్ దేవతలకి మనం వెజ్ లాగా పూజిస్తే కరెక్టే. నాన్ వెజ్ దేవతలు ఎందుకు మనం వెజిటేరియన్ చేయాలి? సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్ ఉంది, కాళీమాత టెంపుల్ ఉంది. అవును, కాళీమాతని వెజిటేరియన్ చేసేసేసి మళ్ళీ కాళీమాత ఎట్లా కాళీమాత అవుతుంది? పూజలు చదివేటప్పుడు రకరకాల పేర్లతో చెప్తారు, రక్తము అది ఇది ముండుమాల ఇది అని కూడా చదువుతారు. మళ్ళీ పెట్టుడేమో వెజ్ పెట్టి నిమ్మకాయ పెట్టి అంతా ఏదో చేసి. మరి అట్లా జంతుబలి నిషేధం అన్నప్పుడు, జంతుబలి నిషేధం యాక్ట్ ఆడ బోర్డు మీద ఉన్నప్పుడు మరి చికెన్ సెంటర్లు ఎందుకు నడుస్తున్నాయి? మరి అన్ని బంద్ చేయాలి కదా మొత్తం. చికెన్ సెంటర్లు అనేవి అది బలి కదా, చంపుతలేమా? ఇప్పుడు చికెన్ సెంటర్లో మీరు చికెన్ కొనుక్కొని తింటే ఏం కాదు, అది బలి కాదు. అమ్మవారికి ఇచ్చినప్పుడే తప్పు జంతు బలి, అంతే కదా. అంటే మనం గతంలో కూడా చూడొచ్చు, పురాతన కాలం నుంచి కూడా వస్తుంది, మనిషి పుట్టింది తిన్నదే నాన్ వెజ్. సో అప్పటి నుంచి ఇది వస్తుంది కాబట్టి అది వేరు. అంటే మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి, ఆరోగ్యకరంగా ఉండటానికి. అంటే మామూలుగా అమ్మవారి పేరు చెప్పి బలివ్వడం తప్పు అంటున్నాను నేను ఇక్కడ. బలివ్వటం గురించి కాదు, అంటే అమ్మవారి పేరు చెప్పి బలివ్వటం అనేది అది అమ్మవారి పేరు చెప్పి బలివ్వడమే కరెక్ట్. మీరు డైరెక్ట్ తిన్నా కూడా మీ అంతనే మీరు కోడిని కోసుకొని తింటే ఆ కోడి కర్మ మీరు పట్టుకోవాల్సి వస్తుంది. ఆ కర్మ అనేది మీరు ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఒక జంతువుని బలిస్తారు కాబట్టి నేను ఒక స్టూడెంట్ని నేను ట్రైన్ చేసినా కూడా ఇట్ ఈజ్ లైక్ ఎన్లైటన్మెంట్ అంటే కూడా ఇట్ ఈస్ కాన్షియస్ డెత్. నేను చనిపోయి ఇప్పుడు 8 years ఎక్కువనే అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్. ఒక రకంగా చూసినట్టయితే సైంటిఫికల్గా చూస్తే ఇట్ ఈస్ డిఫరెంట్. ఇంకో యాంగిల్లో చూస్తే ఎస్ ఐ డైడ్ 8 years బ్యాక్ అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, అంటే అట్లా మీరు ఎప్పుడైతే కోడిని బలిస్తారో డైరెక్ట్గా ఆ కోడి కర్మ అనేది పట్టుకుంటుంది. ఆ కోడి జీవితంలో గడపాల్సిన బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ జీవితంలోకి ఎంటర్ అవుతాయి. అదే మీరు అమ్మవారికి బలి ఎప్పుడైతే ఇస్తారో
అది అమ్మవారికి వెళ్ళిపోతుంది. వెయిట్ సారీ మీరు తినొచ్చు దీన్ని మంచిగా లేదు వండుకొని. ఒక చిన్న క్వశ్చన్. మీరు ఇందాక మాటల్లో ఒక మాట అన్నారు, నేను చనిపోయి 8 years అయిందని. మరి ఇప్పుడు ఉన్నది ఎవరు? నేనే. మరి అప్పుడు చనిపోయింది ఎవరు? నేనే. ఎలా? ఎన్లైటన్మెంట్ అంటేనే చనిపోయి మళ్ళీ మన శరీరంలో ఉండడం, మనం ఒక ఎనర్జీగా మారిపోతాం అప్పుడు. అంటే మీరు ఫేమ్ కోసం చెప్తున్నారా, లేకపోతే భక్తులు మీ దగ్గరికి ఇంకా రావాలి అన్న ఇంటెన్షన్తో చెప్తున్నారా? ఇది ఫేమ్ కోసం కాదు, భక్తులు రావాలని కాదు. భక్తులు రావాలంటేనేమో స్కిల్ని బట్టి, మీకు ఆ ప్రాబ్లం ఉంది నేను ఆ పని చేస్తా అన్నప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అన్న ఆశతోనే వస్తారు. నాకు టైం ఉంటే ఐ విల్ టేక్ ఇట్ అప్. లేదు ఫేమ్ కోసం అంటేనేమో టాటూ వేసుకుంటున్నా, ఈ అపియరెన్స్ ఉన్నా, మీ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నా, మాట్లాడుతున్నా, ఇది ఒకటి. ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆన్సర్ చెప్తున్నా అంతే. అంటే నార్మల్ గా నాకు తెలిసిన కొంతమంది ఆస్ట్రాలజర్స్ నాకు విద్య ఉంది కాబట్టి విద్య దేవిక వేరు నేను ఇలా కదండి. వాళ్ళు అన్నది ఏంటంటే మీరు ఎందుకని ఒక స్వామీజీ రూపంలో ఉండరు, ఆ డ్రెస్సింగ్ కానీ లేకపోతే ఆ మాట్లాడే విధానం ఎందుకు ఉండదు అన్నప్పుడు నేను విద్య అనేది నేర్చుకున్నా, నాకు అది ఉంది, ఆ డ్రెస్సింగ్ చూస్తేనో డ్రెస్సింగ్ లేకపోతేనో అది లేదు అని కాదు, నాది నాకుంది అంటారు. అవును. ఇప్పుడు మీరు ఓకే వేషధారణ ఓకే, ఆ ఆయన ఎవరు టాటూ చెప్పారో, ఓకే, ఆయన ఎవరైతే చెప్పారో 100% కరెక్ట్ చెప్పారు. మరి కరెక్ట్ అన్నప్పుడు మీరు ఇలా ఉండటం ఎందుకు? అదే అంటున్నా, తంత్ర విద్యలు వేరు, ఆధ్యాత్మికత పొందడం వేరు. ఆధ్యాత్మికంగా వాళ్ళు పొందలేదంటారా? విద్య పొందిరు వాళ్ళు. మీరు యాంకరింగ్ అనే విద్య ఎట్లయితే పొందినరో వాళ్ళు ఫ్యూచర్ చెప్పడమా, జాతకాలు చెప్పడమా, ఇంకేదైనా చేయగలగడమా, ఇంకేదన్నా కొన్ని పర్టికులర్ కేపబిలిటీని మేనిఫెస్ట్ చేయగలగడమా, ఈ విద్యలు వాళ్ళు పొందిరు. ఇవి ఆధ్యాత్మికత విద్యలు, తంత్ర విద్యలు. ఇవి విద్యలు వేరు, మన పరమాత్మ స్థితి పొందడం అన్నది వేరు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ కానీ, ఎన్లైటన్మెంట్ కానీ, మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అడిగారు మీరు ఇక్కడ ఎందుకు అది ఇది అని చెప్పి. ఇక్కడ నాకు వాల్యూ లేదు, ఇక్కడ డిఫరెన్షియేట్ చేసేవాళ్ళు లేదు, స్టూడెంట్ ఒకటే, ఇక్కడ మాస్టర్ ఒకటే అయిపోతుంది మన జోన్లో. అందుకొరకు దీన్ని ఎక్కడైతే రికగ్నైజేషన్ ఉందో నాకు అక్కడనే వెళ్దామని ఉంది అని చెప్పి చెప్పిన నేను. అంటే అక్కడ మీ బిజినెస్ బాగా నడుస్తుందనా? బిజినెస్ కన్నా కూడా మెయిన్గా వచ్చి ఏంటంటే రికగ్నైజేషన్ నేను కోరుకుంటా. సబ్జెక్ట్ వెళ్తుంది, వాడు క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి సరే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మన భారతదేశంలో బాబాలకు తక్కువన 1000 మంది ఉన్నారు, గల్లీకి ఒకరు ఉంటారు, అవునా? దెన్ వై అండ్ మెనీ పీపుల్ దే కెన్ స్పీక్ ఇంగ్లీష్. వై ఓన్లీ సద్గురు అండ్ నిత్యానంద ఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ దేర్ సిస్టమ్ అవుట్ సైడ్? వై ఓన్లీ సద్గురు ఈజ్ ఏబుల్ టు డూ ఇంటర్వ్యూస్ అవుట్ సైడ్? ఇక్కడ కూడా లోకల్ ఎంతోమంది ఫేమస్ స్వామీజీలు ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి మీరు టీవీలలో చూసుకుని వస్తున్న స్వామీజీలు కానీ, యూట్యూబర్ కానీ, ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరూ సద్గురువులాగా వై కాంట్ దే డూ ఏ Q&A విత్ వెస్టర్న్ పీపుల్? ఎందుకు పోలే? వీళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళ ఆశ్రమాలు, వీళ్ళ శిష్యులు, వీళ్ళు వాట్ ఎవర్, వీళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, బ్లాకా వైటా వాట్ ఎవర్ గేమ్ పక్క పెట్టేసేస్తే దే హ్యావ్ మనీ. వెన్ దే కెన్ ఎక్స్పాండ్ దేర్ బిజినెస్ దేర్ ఆర్ వాట్ ఎవర్ దే సర్వీస్ దేర్, వై వేర్ దే ఏబుల్ టు క్రాక్ ఇట్? నిత్యానంద ఇక్కడ బద్నాం అయిపోయినా కూడా తన పర్సనల్ వీడియోతోని వెస్టర్న్లో ఎట్లా ఒక ఐలాండ్ వేసుకోగలిగిండు, ఎట్లా తనంటూ ఒక దేశాన్ని స్థాపించుకోగలిగిండు. సో ఇప్పుడు ఆయన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోబోతున్నారు? ఇన్స్పిరేషన్ అనట్లేదు, నా ఫ్రెండ్లీగా ఐ ఫీల్ దట్ ఐ షుడ్ మేక్ మోర్ మనీ దెన్ దెమ్ అని చెప్పి అనుకుంటా. వాళ్ళకన్నా ఎక్కువ సాధకులు తయారు చేయాలి, ఎక్కువ పెట్టుకోవాలి, ఇన్ అ వెరీ ఫ్రెండ్లీ కాంపిటీషన్ వే. నాకు వాళ్ళంటే ఏది హేట్రెడ్ అని కాదు, ఏది కాదు, నాకు ఉంటుంది అరే సద్గురు ఒక 18 years 20 years బ్యాక్ వచ్చే ఇంత చేయలేండు, ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇంగ్లీష్. ఈవెన్ ఓకే నా పాత్ వేరే కావచ్చు, నేను నాన్ వెజిటేరియన్, ఆల్కహాల్ వాట్ ఎవర్ కావచ్చు, బట్ స్టిల్ నౌ ఐ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ మోర్ ఇంపాక్ట్, క్రియేట్ మోర్ స్టూడెంట్స్, క్రియేట్ అ మచ్ ఎఫెక్టివ్ ఆశ్రమ్, మచ్ లగ్జరియస్ ఆశ్రమ్ దెన్ ఈషా ఫౌండేషన్. చాలా లగ్జరీ ఉంటుంది ఈషా ఫౌండేషన్ ఆశ్రమం. నేను చూసినా కూడా వాళ్ళ బ్లూ ప్రింట్ కానివ్వండి, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఎక్కడ ఏమవుతుంది, మనం పెడితే మనకి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది. అందుకోసం నేను అంతా తిరిగిన ఈ 4 yearsలో ఒక పర్టికులర్ టైం పెట్టి కేవలం తిరుగుదాం యాత్ర అని చెప్పేసి శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి దేవతలు ఎవరున్నారు, ఎవరు మాయమైపోయారు, హిస్టరీ ఏమైపోయింది, రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏందా అని చెప్పి మొత్తం రీసెర్చ్ చేసినాక ఈ రీసెర్చ్ టోటల్ కంక్లూడ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే హిందువుల దగ్గర ఫస్ట్ ఎన్లైటన్మెంట్కి వాల్యూ లేదు. నేను మీరు ఇంటర్వ్యూ చేస్తాను మేడం, నేను ఎంత మాట్లాడతా, ఎంత సైన్స్ చెప్తా, అంత అయిపోతుంది. రేపు మళ్ళీ ఇంకోటి ఆస్ట్రాలజర్ ఎవరు రాగానే, ఇంకెవరు తంత్ర విద్య బ్యాచ్ రాగానే వాళ్ళు ఒకటే నేను ఒకటే అయిపోతుంది. ఇక్కడ రేపు ఏమైనా స్టూడెంట్ వచ్చినా కూడా అయితే ముందు ఆ స్వామి ఈ స్వామి అని చెప్పి కంపేర్ చేస్తారు. అదే నేను ఒకవేళ వెస్టర్న్లో ట్రై చేసిన అనుకోండి, వాళ్ళు క్యాచ్ చేస్తారు, ఎన్లైటన్మెంట్ డన్,
నువ్వు ఎన్లైటన్మెంట్ కాదు, నువ్వేం చెప్తున్నావు, నువ్వు తంత్ర విద్యల గురించి ఎందుకు, నువ్వు ఎన్లైటన్మెంట్ ఎందుకు కాలే అంటే నువ్వు స్పిరిచువల్గా ఫెయిల్ అయిపోయినావు కదా, ఫెయిల్ అయ్యే ఇప్పుడు బండి నడుపుతున్నావు కదా అని చెప్పి వాళ్ళు అంటారు అక్కడ. అందుకొరకు ఇక్కడ వాళ్ళు అక్కడ మార్కెట్ క్రాక్ చేయనీకి లేదు, ఇక్కడ నడిపించుకోవచ్చు. ఇక్కడ తంత్ర విద్య కూడా అవసరం లేదు. ఇక్కడ ఏం కావాలి మీకే మంచి కెరియర్ ఆప్షన్ చెప్తారు. ఇప్పుడు మీరు ఎంత ఎర్న్ చేస్తారు, సపోజ్ అనుకుందాం ఒక ఎక్స్ అమౌంట్ ఎర్న్ చేస్తారు, మీకు కోరిక అయితే లేదా 10x ఎర్న్ చేయాలని చెప్పి? ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంది కదా. 100x వచ్చే మార్గం చెప్తా ఎక్స్ తోని. జస్ట్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి, 10 లక్షలు, అవునా? ఈ 10 లక్షల రూపాయలతో ఏం చేయండి, ఇట్లా గోల్డ్ కాకపోతే నార్మల్ ఇది తక్కువ దొరుకుతుంది, ఈ మెయిన్ పీస్ పక్కన పెడితే ఇది ఒక మీకు తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. ఇట్లా కొన్ని మాలలు కొనుక్కోండి. ఈ మాలలు కొనుక్కొని ఇట్లా ఒక కాషాయం వేసుకోండి. వేసుకున్నారా? ఈ స్టూడియో మీకు తెలిసినోళ్ళే కాబట్టి నేను రెంట్కి ఇవ్వండి చెప్పండి. మీ జూనియర్ ఆర్టిస్టులు ఇక్కడ మన యూసుఫ్ కూడా అక్కడ పోండి ఫిలిం నగర్లో, జూనియర్ ఆర్టిస్టులు మీకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పి 100 మందిని తెచ్చుకోండి. 100 మందితో 100 పాడ్కాస్ట్లు చేసుకోండి. మీరు ఊ అంటే వాళ్ళు ఊ అంటారు, మీరు ఇట్లకి వెళ్ళి లెమన్ తీయగానే వాళ్ళు ఓ మాతాజీ అంటారు. ఇప్పుడు మీరు చెప్తున్నారంటే మీరు కూడా సేమ్ అలానే వచ్చారా? ప్లీజ్ లెట్ మీ ఫినిష్. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది, 1 lakhలలో 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో మనం ఏం చేసినాం, ఒక దగ్గర నిమ్మకాయ వేస్తారు, ఒక దగ్గర విభూది వేస్తారు, ఒక దగ్గర ఇవన్నీ వేస్తారు. దీనికి మీకు 100x రావు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు, 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి దేని మీద, పాడ్కాస్ట్ల మీద. 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో కంటెంట్ ఎన్వైరన్మెంట్లో పాడ్కాస్ట్ చేసి అయిపోయింది. ఇక్కడికి మిగిలిన 9 లక్షలు ఏం చేయాలంటే దాంట్లో 5 లక్షల రూపాయలతోని 5 lakh రూపీస్తోని ప్రతి మనిషికి, ప్రతి సెలబ్రిటీకి 30,000, 50,000, 20,000 మిగతా తర్వాత ఇస్తా. 1,00,000 రూపాయలు ఇస్తా, అడ్వాన్స్ 30,000 తీసుకోండి, కొత్త బిజినెస్ పెడుతున్నా ఇట్లా అని చెప్పి. వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి మీ దగ్గర కాలు మొక్కాలి. XYZ సెలబ్రిటీస్, ఫిలిం యాక్టర్స్ కానివ్వండి, ఎవరైనా కానీ వెల్ నోన్ పీపుల్, వాళ్ళతో మీరు కాలు మొక్కించుకోవాలి. ఎంత? 5 lakh రూపీల అడ్వాన్స్ కొంచెం ఇస్తారు, మిగతా తర్వాత ఇస్తా అని చెప్తారు. ఇలా బిజినెస్ ఇలా చేస్తున్నా అని చెప్పేసి చెప్తారు. అయిపోయిందా? ఇప్పుడు 12,000 రూపాయలకి మీరు ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 12,000 రూపీస్ మీ దగ్గర ఉంటే 5 lakh అయిపోయినాయి, 1 lakh అక్కడ, ఇంకా 4 lakhs ఉన్నాయి మన దగ్గర చేతిలో ఉన్నాయి కదా 4 lakhs. ఈ 4 lakhsలో ఏం చేస్తారు, 12,000 రూపాయలతోనే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ బ్యాచ్ని పెట్టుకొని మాతాజీ, మీ పేరు సారీ దేవి, చూసిరా పేరు చేంజ్ అవసరం లేదు, నాలాగా అవసరం లేదు పేరు చేంజ్, మీకు ఇన్బిల్డ్ ఉంది. దేవిక అన్న పేరు అసలు ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ నేమ్. దేవిక మాతాజీ, దేవిక అమ్మవారు డైరెక్ట్ ఉండిపోయింది కాబట్టి దేవిక మాత అనే ట్రస్ట్ ఓపెన్ చేసినాం మనం 12,000 రూపీస్లలో. దీనిలో బ్యాంక్ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు మీరు బయట చెప్తారు, బిజినెస్ ఆఫీసర్లకు పోతారు. ఇట్లానే సెక్షన్ 80D 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ యాక్ట్ ఉంది. దీంట్లో ఏం చేయాలి, మీరు ఏదన్నా మనీని కనుక చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తే దానికి మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు పోయి ఏం చెప్తారు, బిజినెస్ దగ్గరికి పోయి మీ టర్న్ ఓవర్ 100 crores ఉంది కదా, 10 crores వాట్ ఎవర్ crores ఉంది కదా, 20 కోట్లు నాకు ఇవ్వండి, నేను మీకు మళ్ళీ 18 కోట్లు క్యాష్ ఇచ్చేసేస్తా అని చెప్పి మీరు చెప్తారు. మీ దగ్గర ఎంత ఉన్నాయి, 4 లక్షలు అంటే 12,000 తీసేస్తే ఎంత ఉంటాయి, 3,88,000 ఉంటాయి, అంతేనా? ఈ 3,88,000 మీరు పట్టుకొని మీరు ఏం చెప్తారు, బిజినెస్ మ్యాన్కి 20 కోట్ల రూపాయలు నా అకౌంట్లో వేసేస్తే నేను మీకు బ్లాక్ క్యాష్ అనేది ఇస్తా అని చెప్పి చెప్తారు. మీరు సెక్షన్ 80C కింద మీ చారిటబుల్ అని చెప్పి మీరు రాసుకోండి అని చెప్తారు. ఆయన వేసేస్తాడు. మీరు మనీ అరేంజ్ చేసి వేరే ఎవరైతే ఉంటారో మన అకౌంట్లో పడ్డాయి సార్, మీరు లిక్విడ్ ఇచ్చేస్తారు. ఇక్కడ చార్టెడ్ అకౌంటెన్సీ ఇన్వాల్వ్ చేస్తారు. మీరు మళ్ళీ అడ్వాన్స్ ఇస్తారు. ఎంత ఇస్తారు వాళ్ళకి, 30,000 20,000 ఇచ్చేసేసి సార్ ఇది మొత్తం బిల్స్ క్రియేట్ చేయండి, ఇది క్రియేట్ చేసేసేసి మనం 20 కోట్లు ఖర్చు పెట్టినాం, 20 కోట్లు సమాజ సేవ చేసినాం అని చెప్పంగానే ఒక గోడ కట్టినాం, 1 కోటి రూపాయలు గోడ కట్టేసినాం, అన్నదానం చేసినాం, 5 కోట్ల అన్నదానం చేసేసినాం, బట్టలు వాంచేసినాం. మీ టీమే కదా మొత్తం, బయట పోయి అందరు ఫోటోలు తీసుకొని వస్తారు. అక్కడిక్కడ పువర్ పీపుల్, పవర్టీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి లాలీపాప చాక్లెట్ ఇచ్చి ఇలా బిర్యానీ ప్యాకెట్ పట్టుకో అంటారు, ఫోటో తీసుకొని అది కూడా గుంజుకుంటారు. గుంజుకొని అరే ఇది ఫోటో మందేమో నీకు లాలీపాప ఇస్తా అని చెప్పి వాళ్ళు నిలగొడతారు. బడ్జెట్ ఎంత, 3,88,000 ఉన్నాయి కదా, బిర్యానీ అందరికి మంచి ఇవి అయిపోతే ఎట్లా మళ్ళీ? అందుకని 3,88,000 మీరు ఏం చేస్తారు, అందరికీ ఫోటోలు తీసుకొని ఇప్పుడు మీ ట్రస్ట్ రెడీ అయిపోయింది. ఎంత వేసారు వాళ్ళు, 20 కోట్లు వేసారు. మీరు ఎంత ఇచ్చారు, 18 కోట్లు ఇచ్చారు. చార్టెడ్ అకౌంటెంట్స్ పైసలు చార్టెడ్ అకౌంట్కి ఇచ్చేస్తారు. జూనియర్ ఆర్టిస్టులకి ఉండాల్సిన బాకీ జూనియర్ ఆర్టిస్టులకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిరా
అందరికి ఇచ్చిన, అందరికి లగ్జరీగా సాటిస్ఫై చేసిన, మీ కెమెరామ్యాన్కి ఇచ్చిన, వాళ్ళకి ఇచ్చిన, చాయ్ బాయ్కి ఇచ్చిన, ఐడియా ఇచ్చిన, నాకు ఎంత కొన్ని డబ్బులు ఇచ్చిన, ఇవన్నీ పోను మీకు ఎంత లేదన్నా ₹1,00,00,000 మిగులుతాయి. మీకు వచ్చే అమౌంట్కి ఇది 100 ఎక్స్ట్రా కాదు. ఆనెస్ట్గా కెమెరా కూడా ఒప్పుకోండి. నేను చెయ్యను కదా అలాంటి. ఒకవేళ చేస్తే isn't it 100x? Definitely 100x. So 1x is becoming 100x with the investment of just 10 lakh rupees in India. ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా? మీరు కూడా అదే కోటాలో ఉన్నారా? నేను చెప్పా కదా మళ్ళీ అట్లా. ఇప్పుడు మీకు బ్లూ ప్రింట్ ఇచ్చినా అంటే నా బ్లూ ప్రింట్ ఇంకా షార్ప్ ఉంటుంది. ఇక్కడ మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు, ఈయన ఎక్కడ కూడా ఒక్క మాట కూడా రివర్స్ అవ్వకుండా అంత క్లారిటీగా అంత నీట్ గా చెప్పారంటే ఎవరైనా సరే ఒకటి మనం చేస్తేనే దాన్ని క్లారిటీగా చెప్పగలం. సో మీరు కూడా అలాంటివి చేస్తున్నారని చెప్పొచ్చా? నేను ఏమంటున్నా, నేను అట్లా చిన్న చిన్న అంటున్నా. అంటే చిన్నదా మీకు? 10 lakh రూపీ బడ్జెట్ చెప్తున్నా. ఓకే ఓకే, అంటే ఇంతకంటే ఎక్కువ చేస్తున్నారు అనేది ఎక్కువ బడ్జెట్ ఉందనుకుందాం. సపోజ్ మన దగ్గర వాట్ ఎవర్ మనం పుల్అప్ చేసినాం, ఇన్వెస్టర్స్ను వాట్ ఎవర్, అప్పుడు ఏం చేయొచ్చు మనం? 10 లక్షలు చెప్పినా నేను పోతే పోనీ అని చెప్పి ఇష్టపెట్టినా అంటే నేను చేసాను ఎందుకు చెప్తా? కానీ ఫ్రాడ్గా అయితే చేస్తున్నారు అనొచ్చా? అనలేము. అంటే ఒక బాబా అని ఒక క్యారెక్టర్ పెట్టుకొని జనాల దగ్గర నుంచి ఇప్పుడు మీరు చేయలే ₹1,00,00,000 చేయలే మాతాజీ అని చెప్పి? నేను తీసుకోలేదు కదా, నేను చెయ్యను కదా అలాంటివి. చేయరా? నాకు ఒక స్కిల్ ఉంది, ఆ స్కిల్ ఇక్కడ నేను యూజ్ చేసుకుంటూ నాకు నా వర్క్ ఎంత కావాలో అంత నేను అమౌంట్ ఎక్స్ తీసుకుంటున్నాను. సో అది నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ సాటిస్ఫాక్షన్ లేని అంతకి మించి ఆశ కావాలి అనుకునే ప్రొఫెషనల్ మీద అనుకోవచ్చుగా. అట్లనే మీకు ఎట్లయితే స్కిల్ ఉండి సాటిస్ఫాక్షన్ జాబ్ చేస్తున్నారో నాకు కూడా ఎన్లైటన్మెంట్ అనే స్కిల్ ఉంది. ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర విద్య ఉంది, నాకు శివుడు ఇచ్చిన దీక్ష ఉంది, అమ్మవారిని తపస్సు చేసిన, దేవతలతో వస్తువులు పొందిన, ఎంతో స్థితి నేను పొందిన, నేను వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఎన్లైటన్ మాస్టర్ ఇన్ ద వరల్డ్ నేను. సో ఇవన్నీ చేసుకొని బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను డొనేషన్లు పెట్టి షాప్కి పోయి నేను నా శిష్యుల్ని చదువుండి అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక గ్రాడ్యుయేట్ని. నా గ్రేడ్స్ కూడా నాకు ఇంతవరకు స్కూల్లో నాకు 5th ర్యాంక్ రాలే. ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ మై స్టడీస్. వాట్ ఎవర్ ఐ టుక్ ఐ గేవ్ మై 100%. సో ఈ చందాలు చేయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి వై టు గో దాట్ వే when we are educated, when we know some things? Why not make money? Why to lend, stretch my hand? Why not create a business? Why not create something? అన్న ఇంటెన్షన్లో నేను పోతున్నా. అందుకొరకు ఈ గేమ్స్ నాకు ఆడాల్సిన అవసరం లేదు. ఆడతానే వాళ్ళు ఆడుకోండి. 10 lakh రూపీకి 1 crore రూపీ వస్తున్నాయి. ఎంత టైంలో? మామూలుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నంతా ఓకే, బట్ జనాలు ఒక్కొక్క ఆస్ట్రాలజర్ దగ్గర ఎంత మోసపోతున్నారు అనేది మనం చూస్తున్నాం. జనాలు ఆస్ట్రాలజర్ దగ్గరనే మోసపోతురా అండి? అట్లా అని చెప్పి అందరు ఆస్ట్రాలజర్స్ ఫేకా? నో అందరూ ఫేక్ అని అనట్లేదు. కొంతవరకు మనం చూసుకుంటే ఎన్నో చూసాం. చూడండి ఏమంటున్నా, ఆస్ట్రాలజర్స్ కూడా ఫేక్ ఆస్ట్రాలజర్స్ కాదండి. యూట్యూబ్ లో కనిపించే వాళ్ళందరూ కూడా దే ఆర్ రియల్ ఆస్ట్రాలజర్స్. రైట్, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నేనే డైలీ ఒక 2-3 ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఒప్పుకుంటాను వాళ్ళని. కాకపోతే కొంతమంది, అంటే ఇప్పుడు నేను ఏదైతే గల్లీకి ఒక పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ఆస్ట్రాలజర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని కలవడం కూడా జరిగింది. కానీ ఆధ్యాత్మికంగా జనాలకి వాళ్ళ మీద ఉన్న నమ్మకం పోతుంది. అంటే ఇప్పుడు 50 మంది ఉన్నారు, ఆ 50 మందిలో ఒక 20 మంది ఫేక్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు అనుకోండి. వాళ్ళని నమ్మిన వాళ్ళు రియల్ ఆస్ట్రాలజర్ ని నమ్మడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము నమ్మడానికి కొంచెం సమయమే పట్టింది. మీరు మాట్లాడేవన్నీ కూడా వాస్తవాలు అయినప్పటికీ కూడా అంటే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ జనాలను మోసం చేస్తున్నారు కదా, మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? నేను ఏమంటున్నానంటే, ఒకటి ఆస్ట్రాలజర్స్, నేను ఆస్ట్రాలజీ అని చెప్తే తప్పులేదు. ఆస్ట్రాలజర్ నేను గురువుని, నేను ఎన్లైటన్ మాస్టర్ని అని చెప్తే తప్పు. ఆయన ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు మార్కెట్లో అంటే ఆస్ట్రాలజీ విద్య లేనిది ఎస్టాబ్లిష్ అయి ఉండడు. మీకు ఆస్ట్రాలజీ రిక్వైర్మెంటే ఉంది అన్నప్పుడు, నేను ఆస్ట్రాలజీ కోసమే వెళ్తా అన్నప్పుడు వెళ్ళండి, గుడ్. వాట్స్ ద రాంగ్ అబౌట్ ఇట్? బట్ నేనేమంటా అంటే డెఫినెట్లీ మీకు ఎన్లైటన్ మాస్టర్ యాక్సెస్ అనేది దొరకకపోవచ్చు, బికాస్ సప్లై అండ్ డిమాండ్ ఈజ్ లైక్ దట్. దొరకకపోవచ్చు. ఉన్న ఆస్ట్రాలజర్తో మీరు అడ్జస్ట్ అయిపోండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు మీట్ అన్ ఎన్లైటన్ మాస్టర్, ఆయన ఏం జరుగుతాడు? ఆస్ట్రాలజీ షీటే అవసరం లేదు తనకి. నాకు అవసరం లేదు ఆస్ట్రాలజీ. మీ జాతకంలో ఏమని రాసి ఉండని, నువ్వేం రాద్దాం అనుకుంటున్నావు. ఇప్పటిదాకా మీ ప్రొఫెషన్ జర్నలిస్ట్ వాట్ ఎవర్ ఉంది. నెక్స్ట్ ఏమైనా బాక్సర్ అవుతారా, లేదు మూవీ ఫీల్డ్ అవుతారా, లేదు పాలిటిక్స్లో వెళ్తారా, లేదు ఇట్లా స్పిరిచువల్గా అవుతారా, వాట్ ఎవర్. దాన్ని నేను ఐ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్.
ఓకే. ఎనర్జీ సిస్టమ్ని సెట్ చేసి ట్యూన్ చేసి దెర్ ఈస్ ఎ సైన్స్ హౌ టు డూ ఇట్ కాబట్టి గురువు అనే ఒక శక్తితోని తపశక్తితోని వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ అన్నట్టు. అట్లా మీరు అప్పుడు గురువు కోసం మీరు ట్రై చేయండి ఆ అవకాశం ఉంటే. లేనప్పుడు మీకు ఏం దొరకలేదు అన్నప్పుడు జస్ట్ గో ఫర్ ద ఆస్ట్రాలజర్. ఓకే. ఒక క్వశ్చన్ అండి, ఇది అంటే చాలా మంది టాటూస్ వేసుకోరు, గురూజీలు కానీ వీళ్ళందరూ కూడా. మరి మీరు నుదుట మీద టాటూ వేసుకోవడం అది ఏంటి అసలు స్టోరీ? కేవలం మార్కెటింగ్ కోసం అంతే, దీంట్లో వేరే ఏం లేదు. ఏదో శివుడు వచ్చి చెప్పిండి వేసుకున్నా నాకు అది అదేం లేదు. నేను ఆలోచించి నేను ఎప్పుడైతే ఫిక్స్ అయినా ఒక ఐడెంటిఫికేషన్ అనుకోవచ్చు. మనం ఉన్నాం కదా, మనం యంగెస్ట్ స్పిరిచువల్ మాస్టర్ ఉన్నాం, అవకాశాలు ఉన్నాయి, మనము మంచిగా ఇంటర్నేషనల్గా మనం ఒక రికగ్నేషన్, మన సంస్థ అనేది ఇట్లా మంచిగా క్లిక్ కావాలి, అన్ని కంట్రీస్లలో మనం ఎస్టాబ్లిష్ అవ్వగలగాలి అన్న ఇంటెన్షన్తో నాకు ఇష్టంతో కూడా నేను ఎప్పుడు కూడా ఫేస్బుక్లో కూడా ఫోటో పెట్టుకోలేదు. బికాస్ ఆఫ్ ద హ్యాడ్ ఫ్యూ యాక్నే స్కార్స్, అందుకొరకు నేను పెట్టుకోకపోతుండే. ఓ టైంలో సాధనలకు పోయేసరికి నాకు ఎప్పుడు నేను సోషల్ మీడియాలో నాకు లేకుండా పోయింది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. మా గురువు ఆర్డర్స్ వల్ల అవన్నీ అయిపోయినాయి. లక్కీలీ అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, అందుకొరకే నేను ఇది అయినా. ఇంత ఉండుంటే మేబీ నేను డిస్ట్రాక్ట్ అయిపోతుండే. మీరేం చెప్పేది ఇవన్నీ ఎందుకు, ఈ టిక్ టాక్లు ఇవే బాగున్నాయి, ఆ డోపమిన్ ఎఫెక్ట్ వస్తుంటుంది కాబట్టి ఆ స్క్రోలింగ్లో పడిపోతుండే. ఇప్పుడు నేను కూడా అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. అంటే దీనికంటే ఇప్పుడు మన మూవీస్లో హీరో సైడ్ యాక్టర్స్ కూడా చాలా వరకు సంపాదిస్తున్నారు బాగానే. సో మీకు హైట్ ఉంది, కొంచెం బాడీ ఉంది, ఫేస్ లో ఆ గ్లో ఉంది, కాబట్టి మీరు అటు వెళ్ళుంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ సంపాదించేవాళ్ళు కదా. అంటే ఐ వాంట్ టు డూ వాట్ ఐ లవ్, నాకు ఇది ఇష్టం, ఇది నా స్కిల్ సెట్, ఇది నా ప్యాషన్. నాకు డబ్బులు రాకపోయినా ఇదే పని చేస్తాను. నేను వచ్చిన కూడా డబ్బుల కోసం రాలే, కానీ ఎప్పుడైతే ఇన్ని డబ్బులు ఉన్నాయని చూసిందో అవును బాగుంది. స్వార్థం అనేది ఉంది, స్వార్థం అనుకోవచ్చు. స్వార్థమే, నేను మా స్టూడెంట్స్ మా స్వార్థం. ఇప్పుడు నేను మొత్తం స్టూడెంట్స్ కాదు, నేను కూడా తింటా, నేను కూడా తాగుతా, అందరం తింటాం, అందరం తాగుతాం. అంటే మా గ్యాంగ్ ఒక స్వార్థపరమైన గ్యాంగ్ అనొచ్చు. నిజంగానే చాలా మంది బాబాలను చూస్తున్నాం, ఆస్ట్రాలజర్ని చూస్తున్నాం, చాలా మందిని చూస్తున్నాం, వాళ్ళందరూ కూడా వెనకాల డబ్బులు తీసుకుంటూ కూడా బయటికి మాత్రం లోక కళ్యాణం కోసం లేకపోతే సమాజం బాగుపడడం కోసం అంటూ ఉంటారు. మీరు హానెస్ట్ గా ఓకే నిజం చెప్తున్నారు, ఓకే. నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఒక ఆన్సర్ ఇవ్వండి. డబ్బు అంటే మీరు ఏం చెప్తారు? డబ్బు అంటే నాకు 10,000 కోట్ల అవసరం ఉంది ప్రజెంట్ అని చెప్తా. అంటే డబ్బు అనేది బంధాలు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా అంటే మీరు ఏం చెప్తారు? ఏది కావాలి? బంధాలు ముఖ్యం, కానీ ఆ బంధాలు మెయింటైన్ కావాలంటే ఇవాళ రేపు డబ్బు ఉండాలి. ఏ బంధమైనా కానివ్వండి, మీ ఫ్రెండ్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఒకసారి 2 సార్లు 3 సార్లు డబ్బు ఇస్తారు. తర్వాత మీరు అడగండి, బంధం తెంచుకుంటారు కానీ డబ్బు ఉన్నా కూడా. సో మీరు బంధంని వాల్యూ చేయాలి, మీకు బంధుత్వాలు బాగుండాలి అంటే యూ షుడ్ బి, అందరు అనుకుంటున్నారు డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది, అది ఫూలిష్నెస్ అది. బట్ ఎప్పుడు మీకు బంధాలు బాగుంటాయి, మీరు ఎదుటి వ్యక్తిని లవ్ అండ్ అఫెక్షన్తో మీరు ట్రీట్ చేస్తూ వాళ్ళ దగ్గర మీరు చేసి డబ్బు అడగనంత వరకు మీ బంధాలు బాగుంటాయి. నేనే ఉన్నా మేడం, మిమ్మల్ని అడిగిన ₹1,00,000 10 లక్షలు ₹1,00,000 అడిగిన, ఒకసారి ఇచ్చిన ₹1,00,000, మళ్ళీ అడిగిన మళ్ళీ ఇచ్చారు, నేను మీకు ఏం ఇవ్వట్లేదు రిటర్న్లో. ఇంకోసారి ఏం చేస్తారు, గురూజీ నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి మీరే స్కిప్ కూడా వెళ్ళిపోతారు, ఆయన ఇవ్వట్లేదు మళ్ళీ అటే తీసుకుంటున్నాను. ఇప్పుడు బంధుత్వం బ్రేక్ అయిపోయింది ఇక్కడ. అట్లా మీ బాంధవ్యాలు బాగుండాలంటే యూ షుడ్ బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అంటే 1,000 కోట్లు 100 కోట్లు ఉంటే అని కాదు, మీ నీడ్స్ మీట్ అయ్యేంత మనీ మీ దగ్గర ఉండాలి, మీరు ఇండిపెండెంట్ ఉండగలగాలి ఫైనాన్షియల్లీ, అది సరిపోతుంది. అంటే ఓకే, మీరు ఇప్పటి వరకు చెప్పారు డబ్బు నీడ్ ఉంది, ఓకే డబ్బుల కోసం అని చెప్పి, ఎప్పుడు అనిపించలేదా మీకు అంటే డబ్బుల కోసం జనాలని కొంచెం ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కష్టాజీతం తీసుకుంటున్నాను అని ఎప్పుడు అనిపించలేదా మీకు? అనిపించలే. ఎందుకు అంటే నాకు ఇంకా నేను చాలా మన వాళ్ళు అని అనుకుని నేను చేస్తున్నా అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను పడే కష్టం నాకు ఉంటుంది, ఈజీగా ఏది జరగదు కదా. ఒక వ్యక్తి కర్మ చేంజ్ చేయాలంటే ఆ కర్మ నేను తీసుకోవాల్సి వస్తుంది. అది తీసుకున్నందుకు నాకు హెల్త్ ఇష్యూస్ అవ్వడం, నాకు రకరకాల ఇష్యూస్ అవ్వడం, ఏమైనా దయ్యం తీసినామంటే అది మీదకి ఎక్కుతుంది, అది నా ఇంట్లో తిరుగుతుంది, అని వైరింగ్ ఖరాబ్ చేస్తుంది, మీద కొరకడానికి వస్తుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి చెప్పడానికి ఉంటుందా? వాళ్ళకి నాకు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ వచ్చినా కూడా వాని మీద ఎంత పెద్ద దయ్యాలు ఉన్నా వాడిని ఎంత చంపుదామని వేరే వాళ్ళు ప్రయత్నం చేసినా ఆ విషయం నేను చెప్పాను. సారీ అంటే మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది, దయ్యాలు ఉన్నాయా? అయితే ఒక చిన్న క్వశ్చన్ అండి, నన్ను ఎప్పటి నుంచో నాకు ఈ క్వశ్చన్ ఉంది. అంటే అసలు దయ్యాలు అనేవి ఎందుకు వస్తాయి ఒకసారి చెప్పండి. దయ్యం ఎట్లా తయారవుతుంది అంటే ఇప్పుడు రకరకాల రీజన్లో తయారవుతుంది. ఒక మనిషి సూసైడ్ చేసుకుంటే దయ్యంగా మారిపోవచ్చు. మనిషి పాపాలు చేసినప్పుడు పనిష్మెంట్ కింద దయ్యంగా మారిపోయి దయ్యాల లోకంలో పనిష్మెంట్ అనుభవించవచ్చు, ఒక జైల్లాగా ఉండి. ఇప్పుడు ఎవరైతే తాంత్రిక ఎవరైతే ఉన్నారో, మీరు అన్నట్టు తంత్ర విద్యలు, ఆస్ట్రాలజర్, హూమెవర్ వాళ్ళు
ఆ లోకం నుంచి ఈ లోకంకి పిలుస్తారు, బ్లాక్ మ్యాజిక్ చేయడం కోసం అని చెప్పి పిలిపిస్తారు. పోర్టల్ ఓపెన్ చేసి, డైమెన్షన్స్ మధ్యలో పోర్టల్ ఓపెన్ చేసి వాటిని ఇన్వోక్ చేస్తారు. పర్టికులర్ టైమ్స్లలో పర్టికులర్ జామెట్రీ అలైన్మెంట్ ఉన్నప్పుడు పోర్టల్స్ అనేవి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఎట్లనైతే రోడ్డు ట్రాఫిక్ అయినప్పుడు ట్రాఫిక్ పోలీస్ అప్పుడప్పుడు ఇట్లా షార్ట్ కట్ ఏదో ఒక పర్టికులర్ వే క్రియేట్ చేస్తారో, ఎగ్జిస్టెన్స్లో కూడా పోర్టల్స్ అనేటివి ఉంటాయి. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడున్న కాలంలో ఈ కలియుగంలో ఆడవారి మీద అఘాయిత్యాలు కానీ లేకపోతే బాయ్స్ మీద కానీ చాలా జరుగుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి, తగ్గిపోయినాయి, మానభంగాలు అవుతున్నాయి. ఓకే, చాలా తగ్గినాయి. నిజంగానే దెయ్యాలు ఉన్నాయి అన్నప్పుడు ఒక మనిషిని చంపుతున్నప్పుడు ఆ మనిషి దెయ్యమై మళ్ళీ ఆ మనిషిని కక్ష తీర్చుకోవాలి కదా. అలా జరుగుంటే అసలు హత్యలు మానభంగాలు జరగవు కదా, మరి ఎందుకని అలా జరగలేదు అనేది నా క్వశ్చన్. మీరు అడిగే మానభంగాలు కూడా, ఎస్పెషల్లీ హత్యలు కానీ మానభంగాలు కానీ, మీరు ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకోండి, రేప్ కేసెస్, 4-5 మెంబర్స్ గ్యాంగ్ రేప్ చేసిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో, సబ్జెక్ట్ పరంగా చెప్తున్నా, 18+ ఆడియన్స్ మాత్రం వినాలి. వీళ్ళు అందరికీ కూడా పిచ్చోళ్ళు కాదు, వీళ్ళు దే హ్యావ్ సర్టన్ మెంటల్ క్లారిటీ దట్ వీళ్ళు ఆటో డ్రైవరా, వీళ్ళు ఇంకేదన్నా అయితే కదా, క్యాబ్ డ్రైవర్ ఇలా చేశాడు, ఆటో డ్రైవర్ ఇలా చేశాడు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలుసు, పోలీస్ పట్టుకుంటుంది, కొడతారు, జీవితం నాశనం అయిపోతుంది, దేర్ ఆర్ అదర్ మెథడ్స్ టు ఫుల్ఫిల్ ద డిజైర్ అని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇదంతా చేస్తున్నారు. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కాదు, వీళ్ళందరూ ఏమవుతారు అంటే, వీళ్ళ హిస్టరీ తీసుకున్నట్టయితే కనుక ఇండియాలో కానీ వెస్టర్న్లో కానీ వీళ్ళందరూ కూడా ఏమైపోతుంది, ఒక చెత్త ప్రదేశాలల్లో, చెడు ప్రదేశాలల్లో ఆల్కహాల్ తీసుకునేటప్పుడు కానీ, డ్రగ్స్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా వీళ్ళు కొన్నిటికి అలవాటై ఉంటారు, ప్రాస్టిట్యూషన్కి వీళ్ళు అలవాటైపోయి ఉంటారు. ఇట్లా ఈ ప్లేసెస్లో తిరిగినప్పుడు, ఈ ప్రదేశాలలో వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అగేన్స్ట్గా నాన్ వెజ్ ఆల్కహాల్ తినడం వల్ల అక్కడ ఉండే దయ్యాలు అనేటిది వీళ్ళ మీద ఒక పట్టు తీసుకుంటాయి మెల్లమెల్లగా. ఓకే, తీసుకొని వీళ్ళ ఎనర్జీ సిస్టమ్ వీక్ చేసేసి లోపల బ్రెయిన్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళకి ఆ థాట్స్ వస్తాయి, ఈ రాంగ్ పని చేద్దాం, ఈ రాంగ్ యాక్టివిటీ చేద్దాం అని చెప్పి ఉంటుంది. మీరు వెస్టర్న్లో కొన్ని క్రిమినల్ కేసెస్ మీ జర్నలిజంలో ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి అనలైజ్ చేస్తే, రేపిస్ట్లను తీసుకోండి లేదా మర్డర్ చేసినలను తీసుకోండి, వాళ్ళని ఒక టెస్టిమోనీ అడిగినప్పుడు, వాళ్ళని కోర్టు అడిగినప్పుడు మీరు ఎందుకు చేసి అడిగినప్పుడు వాళ్ళు ఆనెస్ట్గా ఏం చెప్తారంటే, నాకేం తెలీదు, ద వాయిసెస్ ఇన్ మై హెడ్ దే టోల్డ్ మీ టు డూ దిస్ అని చెప్పి అంటారు. అలా అనిపించింది కొంచెం, ద వాయిసెస్ ఇన్ మై హెడ్ దే టోల్డ్ మీ టు డూ దిస్ అని చెప్పి అంటారు. అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఒకరికొకరు సంబంధం లేకుండా డిఫరెంట్ ప్లేసెస్లలో ఇట్లా ఎందుకు చేసినామంటే నాకు ఇట్లా ఎవరో చెవులో చెప్పారు, ఆ టైంలో ఎవరు లేకుండా కానీ ఎవరో చెప్పారు, అందుకే నేను చేసిన అని చెప్పి అంటారు. వీళ్ళందరూ ఏమైపోయిందంటే ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ గడపడం వల్ల, ఒక కైండ్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ అటాక్స్ వల్ల, ఎవరో చేతబడి చేస్తాను కాదు, ప్రాస్టిట్యూషన్ చేసిన అనుకుందాం, చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళ మీద, ఉండొచ్చు ఉండకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. వీళ్ళు ఎక్కడన్నా చెత్తలో తాగుతారు, ఆల్కహాల్ తీసుకుంటారు, జంగల్లో ఒక బాగా డబ్బులు ఎక్కువైతాయి కదా అని చెప్పి పోలీస్ రాని ప్రదేశంలో పోదాం అని చెప్పి చెత్త కుప్పల మీద తాగుతారు. అక్కడ ఆ నెగిటివ్ ఎంటిటీస్ అనేటివి ఎంటర్ అయిపోతాయి. రకరకాల రీజన్స్ వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది లైఫ్లోకి ఎంటర్ కావచ్చు. వీళ్ళకి ఒకరికే అని కాదు, పీపుల్ హూ ఆర్ ఇన్ టు ఎనీథింగ్, ఇప్పుడు ఓవర్గా వర్క్ చేయడం, టైంగా చేయకూడని పనులు చేయకూడని ప్లేస్లలో చేయడం, వీటితో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది జీవితంలోకి ఎంటర్ అయిపోతుంది, అది మేనిఫెస్ట్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ లైఫ్ మీద చూపిస్తుంది, వాళ్ళు చేసే యాక్టివిటీ మీద, వాళ్ళ లైఫ్ మీద టోటల్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చేసినా కూడా టోటల్ ఫ్యామిలీకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఒక వైరస్ లాగా. సో నిజానికి మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవాలే, కానీ ఇప్పుడున్న ఈ కలియుగంలో చాలా మంది కూడా, అంటే ఇందాక మీరు నిజంగా ఈ వేషం వేసుకోవడానికి కూడా చాలా మంది మీ దగ్గరికి రావడానికి కొంచెం అదొక ఇది ఉంది. బట్ ఇంకా మనం చూడొచ్చు, జుట్టు మొత్తం పైన ముడేసుకొని మెడలో పెద్ద పెద్ద, ఇంకా మీరు ఇంకా నార్మల్గా వేసుకొని, గోల్డ్ అండి అది, చెప్పండి, గోల్డ్, ఇంకా ఎక్కువ రుద్రాక్షాలు వేసుకొని కొంచెం అంటే అఘోరీ టైప్లో, మనం లాస్ట్ టైం అఘోరీని కూడా చూడడం జరిగింది, అఘోరీ శ్రీనివాస్. సో గురూజీలు అంటే ఆ గెటప్లో ఉంటేనే వాళ్ళు నిజంగా మనకి మంచి చేస్తారు, మన కష్టాలని తీసేస్తారు అనేది ఒకటి ఉంది. మీరు కూడా ఈరోజు ఈ సమాజం ఇలా ఉంది కాబట్టి మీరు కూడా ఈరోజు ఈ గెటప్లో రావటం జరిగింది. అంటే ఒక వైపు నుంచి ప్రజల నుంచి కూడా ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీరు పెరుగుతున్నారని అనొచ్చా?
ప్రజలు ఎప్పుడు కూడా నాలెడ్జ్ పెంచుకోవాలండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఎంబీబీఎస్ఆ కాదా వాట్ ఎవర్ అని ఒక క్లారిటీ ఏదైతే ఉంటుందో, ఆయన ఏ పరంపరకు చెందిన గురువు అయినా కూడా వైష్ణవం ఈ మన నిలువు బొట్టు కానీ అడ్డబొట్టు కానీ రకరకాల బొట్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి, ఎన్లైటెండా కాదా? ఎన్లైటెండ్ అంటే ఈజ్ ఎ మాస్టర్. మీరు వెళ్ళండి, వెల్ అండ్ గుడ్, మీకు ఆయన అన్న పని తను చేయగలుగుతాడు. నాన్ ఎన్లైటెండ్ అన్నప్పుడు డెఫినెట్లీ మీరు అనుకునే రిక్వైర్మెంట్ అనేది మ్యాక్సిమం ఫుల్ఫిల్ కాదు. సో దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవాలి. దీంట్లో వాళ్ళు ఎడ్యుకేట్ కావాలి. చాట్ జీపీటీని అడగండి వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్, హూ ఈజ్ ఎన్లైటన్మెంట్, గూగుల్ చేయండి, సద్గురు వీడియో చూడండి, నిత్యానందాన్ని ట్రోల్ చేయకుండా ఆయన చెప్పే సబ్జెక్ట్ చూడండి. ఆయన పర్సనల్ లైఫ్ మనకెందుకు, ఆయన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు రిలేషన్లో ఉంటే మనకెందుకు, వాళ్ళిద్దరు కన్సెన్షువల్గానే వాళ్ళు మీట్ అవుతారు కదా, వాళ్ళ పర్సనల్గా మనం కెమెరా పెట్టి ఆయన పర్సనల్ లైఫ్ని మనం ఏదో డ్రాగ్ చేసి ఆయన దేశం నుంచి మొత్తం వెళ్ళగొట్టేసేసి తప్పు చేసుకున్నాం కదా, మనం చేతులారా మనము ఆయనని ఖరాబ్ చేసేసినాం. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు బయటికి కూడా రావడానికి భయపడతారు. రేపటి రోజు నా వీడియో బయట పడితే ఎట్లా, నాకు మ్యారేజ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, నాకు కిడ్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు కదా అని అనుకుని, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఏమైపోతుంది, మళ్ళీ ఒక డెఫిసిట్ ఏర్పడుతుంది. ఈ ఫేక్ వాళ్ళకి అందరికీ అవకాశం దొరకడానికి నేను అన్నట్టు 10 లక్షలు పెడితే ₹1 కోటి ఎట్లా సంపాదించాలో అన్నట్టు, సారీ ఐ మీన్ ₹1 కోటి వచ్చినాయా, 10 లక్షలు పెడితే ₹1 కోటి ఎట్లా వస్తాయని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో అందరు దిగుతారు. అంటే ఇప్పుడు వరకు మనం చూసిన అఘోరీలు కానీ లేకపోతే ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా ఇలా అంటే ఫ్రాడ్ ఎలా చెప్పాలి చెప్పకుండా వెనకాల నుంచి చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ అనట్లేదు, కొంతమంది ఉన్నారు. కానీ మీరు ఓపెన్ గా కొంతమంది ఉన్నారు అంటున్నారు. ఇదంటారు అందరు చేస్తారు. మీరు కనిపించే ప్రతి ఆర్గనైజేషన్ ఏం అంత అనుకుంటున్నారా? సో మీరు ఓపెన్ గా మాట్లాడడం అనేది చాలా బాగుంది. ఇప్పటి వరకు కూడా మీరు అంటే మీ ఆశ్రమం కోసం మీ సాధకుల కోసం చేస్తున్నారు, ఓకే. కానీ రేపొద్దున ఇదంతా సక్రమంగా సాగుతుంది అనుకుంటున్నారా? చివరిగా నేనేంటంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను డొనేషన్స్ మీద డిపెండ్ అయ్యలేను. ఫస్ట్ థింగ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు ఎప్పుడెప్పుడు ఈ దేశం వదిలేసి వేరే దేశంలో నా జీవితం గడుపుదామా అని చెప్పి నాకు ఉంది. అందుకొరకు అట్ ద సేమ్ టైం మన మాతృభాష కదా, తెలుగు కదా, వీళ్ళకైతే నాలెడ్జ్ అయితే మనకు తెలిసినదైతే చెప్దాం, ఎవరు కూడా చెప్తలేరు అన్న ఇంటెన్షన్లో నేను ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. అన్నిటి దగ్గర అన్నీ మాట్లాడడానికి అవసరం లేదు. ఓన్లీ నాకు ఎట్లా మాట్లాడితే నాకు సేల్స్ పెరుగుతాయి అన్న ఇంటెన్షన్లో మాత్రమే నేను వేరే లాంగ్వేజెస్లో మాట్లాడతాను. మీరు మన భాష కదా, మన కదా, అర్థం చేసుకోగలుగుతారు కదా అని చెప్పి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నేను న్యాయంగా అడుగుతాను. ఐడియా నేను ఇవ్వలేదా, నేను కంట్రిబ్యూట్ చేయట్లేదా? ₹1 కోటి మీకు ఎంత ఇవ్వలేదు అంతే ఇవ్వండి. నేను సగం అడుగుతున్నానా, పర్సంటేజ్ చెప్తున్నానా, ఎంతో కొంత వాట్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ రైట్ అని చెప్పి మీరు చేసుకోండి. 10 లక్షలు మీరు చెప్పండి, 10 లక్షలలో ₹1 కోటి వచ్చేది మీరు. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే నేను మంచిగా పద్ధతిగా మీకు ఏం డౌట్స్ ఉన్నా దేవి మాత గారిని అడగండి, తనని కొలాబ్ కాండి, అడగండి. మరి మిమ్మల్ని అమ్మవారిలా చేస్తాం, మరి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తాం, మీకు 10 కోట్లు ఇస్తాం. మరి 10 లక్షల ₹1 కోటి వచ్చినప్పుడు 10 కోట్లు పెడితే 100 కోట్లు వస్తాయి కదా. అట్లా అమ్మవారి అనుగ్రహం తీసుకోండి, అమ్మవారి గైడెన్స్ తీసుకోండి. ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్, ఇందాక మీరు నాకు స్టార్టింగ్ లో మనం అంటే దీన్ని జెన్యున్గా కూడా చేయొచ్చు. దీన్ని సేమ్ థింగ్ని కూడా జెన్యున్ ఎట్లా చేయొచ్చు అంటే, ఒక మంత్రం తీసుకొని ఆ మంత్ర జపం మీరు చేసిరు అనుకుందాం, అమ్మవారి మంత్రం, దుర్గామాత మంత్రం, ఎనీ XYZ దేవత మంత్రం కన్సిస్టెంట్గా మీరు ఒక కైండ్ ఆఫ్ జపం చేసి అన్నదానం చేసి ఆ పూజలు చేసేస్తే అమ్మవారు సిద్ధిస్తుంది మీకు. తన ఎనర్జీ క్లీన్ ఉంది కాబట్టి తనకు సిద్ధిస్తుంది. అప్పుడు డెఫినెట్లీ మీరు కూడా ఆస్ట్రాలజీ చెప్పుకోవచ్చు, మీరు కూడా 4 తంత్ర రిలేటెడ్ థింగ్స్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. సో అట్లా మీరు అయిపోయారు అనుకోండి, మీ భక్తులు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కూడా నా మీదేనా కాదు అంటే వాట్స్ రాంగ్ ఇన్ డూయింగ్ దిస్? మీకు స్కిల్ వచ్చింది, యు ఆర్ హెల్పింగ్ పీపుల్, యు ఆర్ మేకింగ్ సమ్ మనీ, యు ఆర్ పేయింగ్ మీ సమ్ ఫీ, వి ఆల్ గో హోమ్ హ్యాపీ. ప్లీజ్ నన్ను వదిలేయండి గురూజీ. జెన్యున్ గా కదా, తప్పేముంది. ఓకే, అంటే ఇందాక మనం ఇంటర్వ్యూకి ముందు మనం మాట్లాడుకున్నాం, నేను మీ గురించి సర్చ్ చేద్దామన్నా కూడా ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, ఏం లేదు. ఇన్స్టా పేజ్ ఉంది, కాకపోతే నాకు ఫాలోవర్స్ ఇప్పుడిప్పుడే నేను ట్రై చేస్తున్నా దాన్ని క్రియేట్ చేయడానికి. నిజంగానే దాని మీద అవగాహన లేదా మీకు? ఉంది. ఇన్స్టాగ్రామ్ నాకు తెలుసు. నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు నేను టైం పెట్టలేదు, నాకు అంత టైం దొరకలేదు. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసి ఆ పిచ్చి వాట్ ఎవర్ వీడియో చూసే అంత నాకు ఇంట్రెస్ట్ లేకుండే. నేను ఎప్పుడు నాకు టైం దొరికినా నా సాధన చేసుకుంటా, ఏమన్నా టైం దొరికితే యూట్యూబ్లలో డబ్బులు వచ్చే మార్గాల గురించి మాత్రం టైం పెడతా. ఈ స్క్రోలింగ్ చేయడము, అది పిచ్చి ప్రాంక్స్, టైం వేస్ట్ అని చేసుకోండి. ఇన్స్టాలో ఏంటంటే వెరీ డిస్ట్రాక్టింగ్ అనిపించింది నాకు, ఇదంతా మన టైం వేస్ట్ చేస్తుంది అని చెప్పేసి నేను ఇన్స్టా అకౌంట్ అనేది తీసేసాను. నాకు ఉన్న క్లయింట్స్ అందరూ కూడా వాట్సాప్తోనే టచ్ అయ్యేవాళ్ళు.
అండ్ వెన్ ఐ కేమ్ అవుట్ నాకేమనిపించింది అంటే ఇది చేడ్చాడు చేయదు దీంతో నేను ఒకటి నొక్కబోయి ఒకటి నొక్కి నా ఫోన్లో ఏమన్నా పర్సనల్ డేటా అప్లోడ్ అయిపోయి మన నిత్యానంద కావద్దు సో అట్లాంటివి అంటే ఇక్కడ రావద్దు అని చెప్పి అర్థమైపోతుంది ఆయన కూడా అలాంటివి చేస్తున్నారు చేయలే కాబట్టి ఇంకా ఏం ఓపెన్ అవ్వద్దు. అంటే నేను ఎప్పుడైతే నాకు బ్రేకప్ అయిపోయిందో నేను అప్పుడు ఫోటోస్ కూడా మొత్తం నేను డిలీట్ చేసేసిన. ఒక ఫోటో 2 ఫోటోలు పెట్టుకొని మిగతా నేను డిలీట్ చేసేసిన. సో దట్ అయిపోయింది కదా, మళ్ళీ రీఫ్రెష్ మళ్ళీ కొత్త మ్యారేజ్ చేసుకున్నప్పుడు లేదా నా గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అయినప్పుడు మళ్ళీ నేను స్టోర్ చేసుకుంటాను. అవి బయటికి రావద్దు, ఆ మిస్టేక్ జరగద్దు కాబట్టి ఇన్స్టాలో నేను ఇంకా అంత యాక్టివ్ అవ్వలేదు. నా అంత ఫుటేజ్ కూడా లేదు. అండ్ నాకు ఇన్స్టా నాకు ఇంగ్లీష్లో చేద్దామని ఉంది టు బి ఆనెస్ట్. ఓకే వైడర్ ఆడియన్స్ రీచ్ అవుతుంది కదా, తెలుగులో ట్రయల్స్ ఇక్కడ నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు తెలుగు మార్కెట్ నుంచి. బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ డీల్స్, ఐ ఫౌండ్ సమ్ డీల్స్, కొన్ని ఆపర్చునిటీ దొరికినాయి. ఆ ఫినిష్ చేసేసుకొని వెళ్ళిపోదాం ఇక అని చెప్పేసి అందుకే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఇది ఉన్నా కూడా నిజంగానే మీరు చాలా ఆనెస్ట్గా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో ఉన్న గురూజీలందరూ ఉన్న ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా మీలాగా ఓపెన్గా మాట్లాడితే ఏ ఒక్క భక్తులు కూడా నష్టపోరు, బాధపడరు అనేది మాత్రం మాకు అర్థమవుతుంది. భక్తులు ఎప్పుడు నష్టపోరు, బాధపడరు అంటే మీరు ఎప్పుడైతే స్టూడెంట్కి మాస్టర్కి ఎన్లైటెన్ బీయింగ్కి నాన్ ఎన్లైటెన్ బీయింగ్కి డిఫరెన్స్ కామన్ సెన్స్ తెచ్చుకుంటారో అప్పుడు మీ జీవితం ఏమన్నా మారుతుంది, ఏమన్నా జరుగుతుంది. కానీ ఆ స్వామీజీ ఈ స్వామీజీ అని ఎంబడి కొడితే ఎవ్వరు ఏం చేయడు. పూజా పైసలు అయితే అంటారు, పూజా డబ్బులే అడుగుతున్నా అంటారు, నాకు సామాన్లే ఇవ్వండి, సామాన్లు వెనకాల అమ్ముతాడు. మీరు ఇవి చూస్తారా? చూడరు. పూజా సామాన్లు ఎంత రేట్ అవుతాయండి పూజా షాప్లోకి అడగండి, వీళ్ళకి మీరు కట్టే డబ్బులు ఎంత ఉన్నానోటి చెప్తాడా, నా ఫీజు తింటున్నా అని చెప్పి చెప్పారు. మీరు బ్లాక్ మ్యాజిక్ అని వేయండి, బ్లాక్ మ్యాజిక్ తీస్తాడా తీడా పక్క పెడితే నీకు అదే అయిపోతుంది ఇదే అయిపోతుంది, నువ్వు అట్లా నాశనం ఇట్లా నాశనం అని చెప్పి నీకు భయభ్రాంతులు గురి చేస్తాడు. ఇవన్నీ మనకు అవసరమా? ఎన్నో కోర్సెస్ ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి, మెడిటేషన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలా జాయిన్ కండి. వాళ్ళు ఎన్లైటెండ్ కదా పక్కకు పెట్టండి. ఎన్లైటెండ్ మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు, పూర్వీకులు. మాధర్ బాబాజీ ఉన్నాడు. మీరు వెజిటేరియన్ అయితే యోగా చేస్తా అంటే, నాన్ వెజ్ అంటే నన్నే మీరు స్మరించుకోవచ్చు. లేదా పూర్వీకులు దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, ఈజ్ అ వెరీ గుడ్ మాస్టర్. సాయిబాబా ఉన్నాడు. ఈ నాన్ ఫిజికల్ మాస్టర్స్ని మీరు పట్టుకోండి. సద్గురు గురూజీ ఉన్నాడు, అలైవ్ మాస్టర్ ఉన్నాడు, ఆయన కోర్సెస్ చేయండి. ఈ డైరెక్షన్లో పోతే ఏమైపోతుంది, బడ్జెట్ తక్కువ అవుతుంది, పని ఎక్కువ అవుతుంది, మీరు సాధకులుగా మారుతారు. ఆ ప్రాబ్లం అన్నది మళ్ళీ రిపీట్ కాదు. వాట్ ఎవర్ ప్రాబ్లం మీరు ఫేస్ అయ్యేది. ఈ స్వామీజీ ఆ స్వామీజీ అని పెడితే అందరూ మిమ్మల్ని కోషిష్ పెడతారు. ఉన్న ఈఎంఐలు కట్టుకోలేకనే పబ్లిక్ ఆగమైపోతారు. ఇంకా మీతో పోలిస్తే తక్కువ తీసుకుంటున్నారు కదా ఎందుకు? మీరు 3 lakhs కదా ఒక్కొక్కరికి చార్జ్ చేసేది. నేను ఒక్కొక్కరు అపాయింట్మెంట్కే 3 lakhs చార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని మీరు బయట పెట్టారు, మరి వాళ్ళకు కూడా పెడదాం ఖచ్చితంగా. మీరు కానీ నిజంగానే చాలా ఆనెస్ట్గా మీ గురించి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. మీరు నిజంగానే ఇంకా ఎదగాలి. 10,000 కోట్లు సంపాదించుకొని ఆశీర్వదించండి దేవి మాత గారు. థ్యాంక్ యూ, నన్ను వదిలేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.